నాకు తెలియంది ఏంటి అని అంటే అప్పుడెప్పుడో 1000 ఇయర్స్ బ్యాక్ ఆస్ట్రాలజీ మీద ఏం రీసెర్చ్ చేశారు ఏంటి అని తెలియకపోవడం వల్లే ఈ గ్యాప్ అన్నమాట. మన దేశం మీద దండయాత్రల మీద లాస్ట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. రీసెర్చ్ చేయలేక కాదు, తాళపత్ర గ్రంథాలు అంటారు. అవన్నీ ఏంటి? రీసెర్చ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. వాళ్ళు రీసెర్చ్ చేసిందే రాశారు. వావ్! వెల్ తాళపత్ర సెడ్. గ్రంథాలు తగలబెట్టేశారు. నలంద యూనివర్సిటీలో దే లాక్స్ క్రోర్స్ ఆఫ్ తాళపత్ర గ్రంథాలు ఉండేవి. హుహు. ఇవన్నీ తగలబెట్టేశారు. ఆబ్వియస్ ట్రైంగ్ ఫ్రమ్ కదా! లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి గట్టిగా ట్రై చేస్తున్నట్టుంది తన మ్యారేజ్ గురించి. ఓకే. వర్కౌట్ అవ్వట్లేదు. అదెలా తెలిసిందండి మీకిక్కడ? ఏది? అంటే ఒకవేళ తను ట్రై చేస్తుంది అని అంటున్నారు కదా! లాస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి. ఎందుకంటే పెళ్లి చేసే ప్లానెట్ దశ ఇంకా రాలేదు కదా. ఓహ్! ఓకే. గాట్ ఇట్. పెళ్లి చేసే మూమెంట్ ఏదైనా వచ్చుంటే ప్రాబ్లీ మ్యాచెస్ వచ్చాయండి అని అడిగేవాడినేమో. పెళ్లికి ఛాన్సెస్ ఉన్న మూమెంట్స్ ఇంకా కనబడట్లేదు కాబట్టి షీ స్టిల్ ఆన్ హోల్డ్. బాబు నువ్వు ఈ ఆస్ట్రాలాజికల్ సిట్యుయేషన్‌లో పుట్టావు. దీనివల్ల నీ బిహేవియర్ ఇలా ఉండొచ్చు. సో, బ్యాక్ నా చాట్‌కొస్తే నాకు 28 ఉండాలి కదా. సో దానికి డబుల్ 56. 56 మరి నాకేంటి అదేదో 22 ఉంది అది. సో అందుకే అంత వర్కౌట్ అవసరం. దట్స్ వై యు ఆర్ స్టిల్ సెర్చింగ్ ఫర్ మ్యారేజ్. లాస్ట్ టైమ్ చెప్పినట్టు ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలా? తగ్గించుకోవాలి. చాలా మంది పెళ్లి అవ్వట్లేదు అంటే అంటే రెమెడీస్ పనిచేయవు. ఎందుకు అనంటే కర్మలు మార్చే శక్తి ఎవరికి గ్రహాలకి లేవు అని అన్నారు. అంటే కర్మలు మార్చే శక్తి దేవుళ్ళకున్నాయా? ఉందనే నమ్ముతాం కదా. భక్త ప్రహ్లాదుడిని మహావిష్ణువు వచ్చి కాపాడాడు. ఇలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేర్ గాడ్ క్యాన్ కరెక్ట్ ద కర్మ బట్ హీ వోంట్. అంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ సమస్యని పరిష్కరించాలి అంటే నువ్వు చేసే అరగంట పూజతో సరిపోద్దా? దానికోసం మునులు మహర్షులు సంవత్సరాల తలబడి హిమాలయాల దగ్గర తపస్సులు చేసుకుంటూ వాళ్ళు యజ్ఞాలు చేసి యాగాలు చేసి గడుపుతున్నారు. యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ లో నేను చాలా నేర్చుకున్నాను. దిస్ ఇస్ లిటరల్లీ అన్ ఆల్గరిథమ్ టు మ్యాచ్ పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీకి ఇంకో పర్సనాలిటీ సెట్ అవుతుందా లేదా ఇన్ ఇండియన్ వే. దట్స్ ద సమ్మరీ ఆఫ్ దిస్ హోల్ పాడ్కాస్ట్. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోరా లిసనర్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నాని. If you're interested in only marriage compatibility topic, feel free to skip around 30 minutes from the beginning. Alright, మన మ్యాట్రిమోనీ యాప్లో చాలా మెంబర్స్కి క్వశ్చన్ ఉంది. కొన్ని ప్రొఫైల్స్లో డిస్ప్లేడ్ ఏజ్ అండ్ వాళ్ళ హారోస్కోప్ సెక్షన్లో డిస్ప్లేడ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వట్లేదు ఏంటి అని. బేసిక్లీ చాలా మెంబర్స్కి గవర్నమెంట్ ఐడిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, రియల్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండదు. బట్ టు మెయింటైన్ ద అథెంటిసిటీ we never let our users to change their government ID date of birth. We directly extract it from your government IDs so that most people cannot lie about their age. If you have any horoscope preferences and want to check marriage compatibility, వాళ్ళ హారోస్కోప్ సెక్షన్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని కన్సిడర్ చేయండి. హోప్ దిస్ హెల్ప్స్. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ సంతోష్ గారు. హలో అండి. ద ఫస్ట్ క్వశ్చన్, మనం లాస్ట్ టైం రెమెడీస్ గురించి మాట్లాడాం. రెమెడీస్ గురించి నేను కొత్తగా నేర్చుకున్నది ఏంటి అంటే దే ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్. మా ఇంట్లో కూడా పెళ్లి కోసం చాలా చేపించారు. రాహుకేతు పూజ అని అక్కడికి తీసుకెళ్లారు, ఇక్కడ తీసుకెళ్లారు, ఆ హోమాలు. నన్ ఆఫ్ దెమ్ వర్క్ అండ్ ఐ ఎంక్వైర్డ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈవెన్ ఫర్ దెమ్ దే డిడ్ నాట్ వర్క్. అప్పుడు మీ దగ్గర ఫస్ట్ టైం రెమెడీస్ వర్క్ అవర్స్ అని కొన్ని రెమెడీస్ ఏంటి అని అంటే, ఐ మీన్ మీరు ఎలా అన్నారంటే నో వన్ కెన్ చేంజ్ యువర్ కర్మ. కర్మని మార్చే అది ఏ గ్రహానికి లేదు. రెమెడీస్ ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్. అది కొంచెం మిమ్మల్ని మెంటలీ దే విల్ టేక్ యూ టు అ బెటర్ ప్లేస్, అంతే తప్ప యూ హ్యావ్ టు గో త్రూ ఇట్ అని చెప్పారు. బట్ at the same time మీ వన్ ఆఫ్ ద వీడియోస్ చూసా వేర్ యూ టాక్ అబౌట్ సమ్ రెమెడీస్. ఆవుకి ఏదో పెడితే ఇట్స్ గోనా బెనిఫిట్ యూ అని ఏదో చెప్పారు. మరి టు మీ దట్ సౌండ్స్ లైక్ రెమెడీ అండి, ఎందుకంటే ఏదో బెనిఫిట్ వస్తుంది మీకు, అది పోతుంది ఇది పోతుంది అని. కుడ్ యూ గివ్ సమ్ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ఇట్? ఇక్కడ వర్క్ అవ్వదు అన్నారు, అక్కడ యు ఆర్ రికమెండింగ్ రెమెడీ కదా. అక్కడ అంటే ఆవుకి మీరు భోజనం పెట్టడం ద్వారా లేదా యానిమల్ సర్వీస్ చేయడం ద్వారా లేదా ఆవుకే కాదు అన్నదానం చేయడం ద్వారా అక్కడ ఏంటి అంటే మనం చేసేది సర్వీస్. యూజువల్ గా ఏ దోషం అంటే స్పెసిఫిక్ దోషాలు ఉంటాయి, లైక్ యాన్సిస్ట్రల్ డెత్ అంటే. అది పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నేను మ్యాండేటరీగా ఫ్రమ్ మై సైడ్ నేను చాలా స్పెసిఫిక్ గా పట్టించుకునే దోషాలు రెండే. నేను నాట్ ఈవెన్ ఐ డోంట్ టేక్ కుజ దోషం ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకంటే చాలా మంది తెలిసింది ఏంటంటే 10లో 7 మాత్రమే కుజ దోషం ఉందని అంటారు. కానీ ఆ 7లో ఆల్మోస్ట్ 5 to 6 చాట్స్ లో కుజ దోషం అనేది క్యాన్సిల్ అయిపోయింది. ద ప్రాబ్లమ్ ఈస్ నో వన్ టాక్స్ అబౌట్ క్యాన్సిలేషన్. కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ అండి? క్యాన్సిలేషన్ అంటే సింపుల్. సో ఇప్పుడు కుజుడు ఉన్నాడు, మార్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కుజ దోషం. లాస్ట్ టైం ఐ స్పోక్ అబౌట్ దట్ కదా. మార్స్ మనకి లగ్న చార్ట్ 1, 2, 4, 7, 8, 12 ఈ భావాల్లో ఉన్నప్పుడు మనం కుజ దోషం ఉంటుంది. సో మ్యాండేటరీ వాళ్ళు ఏం చేస్తారు, బర్త్ చార్ట్ చూస్తారు. ఓకే అండి, మీకు తినకు కుజ దోషం ఉంది, తనకి కుజ దోషం ఉంది, కుజ దోషం ఉంది కాబట్టి చేసేయచ్చు, లేదా తినకు ఉంది తనకి లేదు కాబట్టి చేయకూడదు ఇలా. కానీ కుజ దోషం క్యాన్సిలేషన్ అనేది పరాశర మహర్షి గాని మన ఆస్ట్రాలజికల్ టెక్స్ట్ లో గానీ చాలా చోట్ల కుజ దోషం క్యాన్సిలేషన్స్ గురించి మెన్షన్ చేశారు. కుజ దోషం క్యాన్సిలేషన్స్ అంటే సింపుల్. ఇప్పుడు కుజుడు మీ బర్త్ చార్ట్ లో గురుగ్రహంతో పాటు ఉన్నాడు, మీ బర్త్ చార్ట్ లో కుజ దోషం క్యాన్సిల్. కుజుడు రాహుతో పాటు ఉన్నాడు, మీ
బర్త్ చార్ట్ లో కుజదోషం క్యాన్సిల్ అయినట్టు. ఒకవేళ మీకు కుజుడు ఉండి మీ కుజదోషం ఉండి పార్ట్నర్ చార్ట్ లో అదే భావాల్లో శని ఉంటే కుజదోషం క్యాన్సిల్ అయినట్టు. ఫర్ సపోజ్ మీకు 4వ భావంలో కుజుడు ఉన్నాడు, మనం కుజదోషం అంటాం. మీ పార్ట్నర్ చార్ట్ లో షీ హాస్ సాటర్న్ ఇన్ 7th హౌస్ ఆర్ షీ హాస్ సాటర్న్ ఇన్ 12th హౌస్ ఆర్ షీ హాస్ సాటర్న్ ఇన్ 1st హౌస్, అక్కడ కుజదోషం క్యాన్సిల్ అయినట్టు. అండ్ కుజుడు కంబస్ట్ అవుతాడు. సూర్యుడికి 10 డిగ్రీలు 15 డిగ్రీలు క్లోజ్ బై వస్తే దాని మనం కంబస్ట్ అంటాం, అంటే అస్తంగతం అంటాం. సూర్య కిరణాల వల్ల కుజుడు తన ప్రభావాన్ని కోల్పోయాడు అని. బర్nt బికాస్ ఆఫ్ సన్, కంబస్ట్ అంటే. సో ఇప్పుడు ఎ బర్nt ప్లానెట్ విల్ నాట్ హ్యావ్ 100% కెపాసిటీ. సో అక్కడ కుజదోషం క్యాన్సిల్ అవుతుంది. అండ్ కుజుడు కర్కాటకంలో నీచబడ్డాడు. సో ఇప్పుడు మీకు 4వ భావంలో కుజుడు ఉన్నాడు, మేషరాశి మీది మేషరాశి ఆర్ మేష లగ్నం, మీకు 4వ భావంలో కుజుడు ఉన్నాడు, కుజుడు నీచబడ్డాడు. సో మీకు కుజదోషం రాదు, ఇంప్లై అవ్వదు. ఆర్ మీది మకర లగ్నం, మీకు 7వ భావంలో కుజుడు ఉన్నాడు కానీ నీచబడ్డాడు. బికాస్ మకరం నుంచి 7వ భావం కర్కాటకంలో కుజుడు నీచబడ్డాడు. సో అక్కడ మీకు కుజదోషం ఇంప్లై అవ్వదు. ఇక్కడ మీరు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏమొస్తుంది అంటే కుజదోషం క్యాన్సిలేషన్ వేరు, మీకు పర్సనల్ గా మీ మీద ఉన్న కుజదోషం ఇంప్లికేషన్ వేరు. కుజదోషం క్యాన్సిలేషన్ అంటే ఏంటి? మీరు మీ పార్ట్నర్ పెళ్లి చేసుకో, మీ కుజదోషం తనకి ఎఫెక్ట్ చేస్తుంది అని కదా వీళ్ళు భయపెట్టేది. సో ఆ కుజదోషం క్యాన్సిల్ అయినప్పుడు మీ కుజదోషం మీ పార్ట్నర్ ని ఎఫెక్ట్ చేయదు. కానీ మీకు కుజదోషం ఉంది. సో మీ కుజదోషం ఉంది అంటే ఏంటి? యూ హ్యావ్ మార్షియన్ ఎనర్జీ. సో మీకున్న జనరల్ అగ్రెషన్, మీకున్న జనరల్ ఇంపల్సివ్నెస్, మీకున్న జనరల్ కోపం, ఇవన్నీ మీకుంటాయి. కానీ అది మీ మ్యారిటల్ లైఫ్ లో అడ్వర్స్ రియాక్షన్స్ తీసుకురాదు. అది క్యాన్సిలేషన్. ఓకే, ఇది చాలా మంది చెప్పరు. కుజదోషం ఉంది అంటారు, మీరు భయపడి బయటకు వచ్చేస్తారు. సో అక్కడే కూర్చొని కుజదోషానికి కూడా క్యాన్సిలేషన్స్ ఉంటాయండి, మా ఇద్దరు బర్త్ చార్ట్స్ చూసి కుజదోషం క్యాన్సిల్ అయిందా లేదా చెక్ చేసి చెప్పండి అని అడగాలి. చాలా మంది అడగరు, కుజదోషం ఉందమ్మా అనగానే ఓకే డన్ బయటకు వచ్చేస్తారు. పెళ్లిలో కామన్ గా వినేది ఇదండి. వీళ్ళు ఎవరైనా సరే ఏంటి మీ అమ్మాయి గాని అబ్బాయి గాని కుజదోషం ఉందా అని అంటే అటు నుంచి పేరెంట్స్ నుంచి ఫస్ట్ రెస్పాన్స్ ఏమొస్తుంది అనుకున్నారు? ఆల్రెడీ రెమెడీస్ చేసామండి, ఇంకేం పర్లేదు అని అంటారు. దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏం చేస్తారు? రెమెడీస్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కుజదోషానికి మెయిన్ రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర హోమం చేస్తారు, ఆంజనేయ స్వామి ఆరాధన చేయిస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆశ్లేష బలి పూజలు చేస్తారు, నాసిక్ దగ్గర అంగారేశ్వర స్వామి టెంపుల్ ఉంది శివుడికి, అక్కడ పూజలు చేస్తారు. ఇక్కడ అంతా పర్పస్ ఏంటి అంటే మీ కుజదోషం మీ పార్ట్నర్ కి ఎఫెక్ట్ చేయకుండా ఉంటాను, అంతే తప్ప మీ కుజదోషం మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉంటాను కాదు. కానీ రెమెడీ వర్క్ అవ్వదని ఫస్ట్ నుంచి మనం బేసే అది కదా. నో రెమెడీ. రెమెడీ ఎక్కడ వర్కౌట్ అవ్వట్లేదు, మీరు రెమెడీ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటున్నారు. బట్ థింగ్ ఈస్ ఇప్పుడు కుజదోషం కొన్ని పర్పస్ఫుల్ గా కొన్ని చెప్తారు. ఏంటి? మీరు పెళ్లి చేసుకుంటే మీ పార్ట్నర్ చనిపోతారు, ఫస్ట్ భయం అది పెడతారు. సో ఇక్కడ పూజ చేయించుకున్నప్పుడు పార్ట్నర్ చనిపోవట్లా. బట్ ద థింగ్ హ్యాపెనింగ్ ఈస్ కుజదోషం వచ్చినప్పుడు ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ద మ్యారేజ్ ఈస్ అగ్రెషన్. ఇప్పుడు ఎవరు అగ్రెషన్ తీసుకోవట్లేదు. సో మనం ఫస్ట్ ఆ అగ్రెషన్ ని కంట్రోల్ చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు. ఆ అగ్రెషన్ ని స్ట్రీమ్ లైన్ చేసుకుంటున్నామా? చేసుకోవట్లేదు. మీకు తెలుసు మీకు కుజదోషం ఉందని, ఇట్స్ నాట్ ఎ హిడెన్ ఫ్యాక్టర్. సో యూ నో యూ హ్యావ్ ఇంపల్సివ్నెస్, యూ నో యూ హ్యావ్ అగ్రెషన్, యూ నో యూ ఆర్ షార్ట్ టెంపర్డ్. సో అది మీరు పార్ట్నర్ భరించాలని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మళ్ళీ అది ఆ నెపం కుజదోషం మీద ఎందుకు వేస్తున్నారు? సో వెన్ యూ హ్యావ్ అగ్రెషన్, పూజలన్నీ మానేసేయండి. గో టు ఏ యోగా సెంటర్, గో టు ఏ మెడిటేషన్ సెంటర్, గో టు జిమ్, హిట్ ద జిమ్. ఫస్ట్ మీ అగ్రెషన్ ని మీ ఇంపల్సివ్నెస్ ని స్ట్రీమ్ లైన్ చేసుకోండి, అప్పుడు మ్యారేజ్ లో ఎందుకు ఇష్యూ వస్తుంది? సో బేసిక్లీ వాట్ ఇట్ సౌండ్స్ లైక్ ఇస్ పెద్ద అయ్యాక మన క్వాలిటీస్ ఏంటి అన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. బట్ పుట్టినప్పుడే కుజదోషం ఉంటే ఓకే దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి అగ్రెసివ్ ఇన్ సర్టెన్ ఏరియాస్ ఆర్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నప్పుడు తెలిసిపోతుందండి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా అంటే ద కిడ్ విల్ బి వెరీ వెరీ ఎనర్జెటిక్. కొంతమంది చెప్తారు మా అబ్బాయి అసలు చిన్నప్పుడు గోడలు దూకేవాడండి, మంచాలు దూకేవాడండి, హీస్ వెరీ వెరీ ఎనర్జెటిక్ అని. అలా వెరీ వెరీ ఎనర్జెటిక్ గా దే హ్యావ్ వెరీ వెరీ స్ట్రాంగ్ మార్క్స్ అని. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ఎక్సెల్ అవుతారు. వీళ్ళందరికి మన చిన్నప్పటి నుంచి తెలిసిపోతుంది. కానీ పెద్ద అయ్యేటప్పటికి ఏమవుతుంది? చిన్నప్పుడు అగ్రెషన్ ఉండదు, మొండితనం ఉంటది, ఏదో చాక్లెట్ లేదో నడుస్తారు. కానీ అదే అగ్రెషన్ పెద్ద కొద్ది బిల్డప్ అయ్యి ఎందుకంటే మనం దాన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవట్లా, పేరెంట్స్ గమనించట్లా. ఈ అబ్బాయికి చిన్నప్పటి నుంచే కుజదోషం ఉంది, లెట్స్ స్ట్రీమ్ లైన్ హిస్ ఎనర్జీ అని చిన్నప్పటి నుంచే కేర్ తీసుకుంది. ఎందుకంటే కుజదోషం డైరెక్ట్ గా 25 ఏళ్ళకి రాదు కదా. మీ బడ్జెట్ మీరు 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి చూస్తారు కదా, అప్పుడు కూడా తెలుసు ఈ అబ్బాయి కుజదోషం ఉంది. సో అప్పటి నుంచే ఇఫ్ యూ వర్క్ ఆన్ హిస్ ఎనర్జీ ఆటోమేటిక్ గా వెనక ఆంజనేయ స్వామి లాగా యుల్ బి ఏబుల్ టు స్ట్రీమ్ లైన్. ఎక్కడ మీరు ఆంజనేయ స్వామి కూడా అదే కదా ప్రాబ్లం. చిన్నప్పుడు ఆయన అల్లరి చేశాడు, సూర్యుడి వరకు ఎగిరాడు, మింగేస్తా అన్నాడు. ఆ తర్వాత హీ వాజ్ ఏబుల్ టు స్ట్రీమ్ లైన్ హిస్ ఎనర్జీ. నేను ఎక్కడ వాడాలి, నా బలం ఎక్కడ వాడాలి, నా కోపం ఎక్కడ వాడాలి. అలా మీరు కూడా పేరెంట్స్ పిల్లలకు చూసి కాలేజ్ ఏజ్ లోనో స్కూల్ ఏజ్ లోనో చూసి వెన్స్ దే విల్ బి ఏబుల్ టు స్ట్రీమ్ లైన్ హిస్ ఎనర్జీ ఆటోమేటిక్ గా అది పెద్ద ఇష్యూ రాదు. సో బేసిక్లీ ఈ కుజదోషాన్ని ఇంకో మంచి వర్డ్ ఇవ్వాలంటే ఇట్స్ ఎఫెక్ట్ ఆఫ్ మార్స్ ఆన్ అవర్ పర్సనాలిటీ. కుజ దోషం అని అనమంటారు, కుజ యోగం అని అంటారు. ఎగ్జాక్ట్లీ, దట్స్ అ బెటర్ వర్డ్ అండి, దట్స్ అ బెటర్ వర్డ్. ఇప్పుడు కాలసర్ప దోషం అంటారు, కాలసర్ప యోగం అనండి. ఎందుకంటే రాహుకేతులు చిరంజీవి గారి చాట్ లో ఉంటారు, అమితాబ్ బచ్చన్ గారి చాట్ లో ఉంటారు, అంబానీ గారి చాట్ లో ఉంటారు. వాళ్ళ చాట్ లో రాహుకేతులు ఉండరా? సో వాళ్ళ కాలసర్ప దోషాలు ఉండవా? మరి వాళ్ళు ఎట్లా 1000 కోట్లు సంపాదించారు? సో మనకి ఏమవుతుందంటే మీరు ఒక సమస్య చెప్తారు, దానికి నాకు పరిష్కారం తెలియదు. ఓకే, మీరు నా దగ్గరకు వచ్చి యూ డిడ్ ఏ సివిల్ ఇంజనీర్
సివిల్ ఇంజనీరింగ్ లో జాబ్ రాక సాఫ్ట్వేర్ సైడ్ ట్రై చేస్తున్నారు, మీకు ఉద్యోగం రావట్లేదు బికాస్ ఆఫ్ లెస్ నాలెడ్జ్ ఆర్ నో ఇంట్రెస్ట్. మీరు నా దగ్గరకు వచ్చారు, నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియదు. సింపుల్, నీకు కాలసర్ప దోషం ఉందమ్మా, దాని వల్ల నీకు ఉద్యోగం రావట్లేదు. ఇట్స్ ఈజీ వే టు ఎస్కేప్ కదా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఆస్ట్రాలజర్స్ దే ఆర్ నాట్ కెరియర్ కౌన్సిలర్స్. సో సివిల్ ఇంజనీరింగ్ చేసి జాబ్ రావట్లేదు, సివిల్ చేసిన వాళ్ళు ఇంకేం చేయొచ్చు అన్న అడ్వైస్ ఈయన చేయలేడు. సో సింపుల్ గా ఏం చెప్తాడంటే, నీకు కాలసర్ప దోషం ఉంది అందుకే జాబ్ రావట్లేదు, ఓ లక్ష పెట్టి పూజ చేయించుకో. లక్ష పెట్టి పూజ చేయించుకుంటాడు, పని లక్ష పెట్టి పూజ చేయించుకున్నోడికి సివిల్ ఇంజనీర్ కి పైథాన్ రాదు కదా. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందుకే ఇప్పుడు అతనికి రెమెడీస్ వర్క్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ఆస్ట్రాలజర్ ఏం చెప్పాలంటే, నువ్వు సివిల్ ఇంజనీరింగ్ లో ఉన్నావు నాన్న, నీ కుజుడి బలం బాగుంది, నీ నక్షత్రం బట్టి నీది చిత్త నక్షత్రం, సో లేకపోతే కుజపాలిత లగ్నం నీది. నేచురల్ గా యూ హ్యావ్ అన్ ఇన్బిల్ట్ కన్స్ట్రక్ట్ బిజినెస్. నీకు జాబ్ రాకపోతే బిజినెస్ ట్రై చేయి, డూ ఏ ఫ్రీలాన్సింగ్ వర్క్, బి ఏ సివిల్ ఇంజనీర్ లేకపోతే ఆర్కిటెక్ట్ ట్రై చేయి. అది చెప్పకుండా ఇటు సైడ్ వెళ్తుంది టాపిక్. దాట్స్ ద మెయిన్ ప్రాబ్లం. 2 days బ్యాక్ నా రీల్ లో కూడా నేను అదే చెప్పాను. వన్ క్లయింట్, షీఈస్ 2001 born. ఓకే, తను ఇక్కడ అమెరికన్ సిటిజన్, కానీ తనకి ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇండియా వెళ్ళింది వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గర. షీఈస్ వెరీ వెరీ కన్ఫ్యూజ్ డ్యూ టు సర్టన్ కాంబినేషన్స్. అది కూడా షీఈస్ వెరీ కన్ఫ్యూజ్. ఇండియా వెళ్ళి ఒక టాప్ ఆస్ట్రాలజర్ ని కలిసింది. సో ఆయన కెరియర్ గైడెన్స్ అడిగింది ఫస్ట్. ఎందుకంటే తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. షీఈస్ 24, 25. పెళ్లి మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏముంటది. షీ ఆస్క్డ్ అబౌట్ కెరియర్ గైడెన్స్. అది పక్కనకి వెళ్ళిపోయింది ఆ టాపిక్. చేయి చూసేట, చేయి చూసి, నీకు ఈ రేఖ చూసావా, ఇది వైదవ్య రేఖ, పెళ్లి చేసుకోగానే మీ ఆయన చనిపోతాడు, మీ ఇంట్లో 4 ఏళ్ళకి ఒకటి చచ్చిపోతాడు, ఈ పూజలు చేయించుకోవాలి, సో నీకు పెళ్లి వర్కౌట్ కాదు అని చెప్పి చేతి మీద ఇలా చూపిస్తే ఆ రోజు నుంచి తను చేయి చూసుకోవడానికి భయపడుతుంది. And it's scary. Yeah. సో ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తను అడిగిన క్వశ్చన్ అది కాదు, కెరియర్ గురించి అడిగింది. యూ కెన్ స్ట్రైట్ అవే ఆన్సర్ అబౌట్ హర్ కెరియర్ అండ్ సెండ్ హర్ అవే. తర్వాత పెళ్లి గురించి అడిగినప్పుడు నువ్వు చెప్పొచ్చు, సో నీ చాట్ లో ఈ ప్రాబ్లం ఉంది, యువర్ మ్యారేజ్ హౌస్ ఇస్ లిటిల్ వీక్, అండ్ టు టెల్ యూ, నో చాట్ కెన్ కిల్ అనదర్ చాట్. దట్ ఈస్ సమ్ రూల్. అంటే మీ చాట్ ఇంకో చాట్ ని చంపలేదు, గండం తీసుకురావచ్చు, ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు, బట్ ఇఫ్ యువర్ బర్త్ చాట్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, ఇట్ కాంట్ కిల్ యూ. మహా అయితే 3 రోజులు హాస్పిటల్ లో పడుకొని బయట. లెట్స్ సే ఒక అబ్బాయి చాట్ బాగుంది, కానీ ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి చాట్ అంత బాగాలేదు, సో దాని వల్ల అబ్బాయి ఎఫెక్ట్ అవుతాడా? డెఫినెట్లీ. ఎందుకు అంటే సింపుల్ ఫ్యాక్ట్ అండి, యూ బోత్ ఆర్ ట్రావెలింగ్ ఆన్ ఏ బైక్. ఒకళ్ళ మీద వర్షం పడుద్దా, బైక్ కింద పడింది, ఒకళ్ళకే దెబ్బలు తగులుతాయి. మ్యారేజ్ ఇస్ దట్ సింపుల్ కదా. అంటే ఇప్పుడు తన ఎఫెక్ట్ అయింది, తనకి జాబ్ పోయింది, తనకు బర్త్ చాట్ బాలేక, అప్పుడు ఆటోమేటిక్ గా హౌస్ హోల్డ్, సింగిల్ ఇన్కమ్ హౌస్ హోల్డ్ అయింది. మీ మీద ప్రెషర్ పడదా? పడుతుందండి. తను హాస్పిటలైజ్ అయింది, షీ డిడ్ంట్ హ్యాడ్ ఎ జాబ్, సో అప్పుడు మీరే పే చేయాలి. మీ మీద ఆర్థికంగా ప్రెషర్ పడిందా, పర్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అట్లా బర్డెన్ పడొచ్చు కానీ, అట్లా ఇంప్లై అవ్వచ్చు కానీ, బట్ ఇట్ డిపెండ్స్ అగైన్. ఎగ్జాక్ట్లీ అండి. లెట్స్ సే ఆ అమ్మాయి కుజ దోషం ఉంది, ఓకే, ఈ అబ్బాయి ఇది బానే ఉంది. కుజ దోషం ఉన్నప్పుడు కోపం ఇదంతా ఎక్కువ అనుకోండి. ఇందాక మన టాపిక్ మాట్లాడుకున్నట్టు, ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు దట్, ఆ అమ్మాయి నిజంగానే, ఆ అమ్మాయికి ఆస్ట్రాలజీ ఏం తెలియదు, బట్ షీ సెల్ఫ్ అవేర్. నేను ఇంపల్సివ్, నాకు కొంచెం కోపం ఉంది అని మీరు చెప్పినట్టే యోగాకి, మెడిటేషన్ కి వెళ్ళి షీ పుట్ ఇట్ అండర్ కంట్రోల్. ఆ కేసులో కూడా స్టిల్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు వుడ్ దే గెట్ ఎఫెక్టెడ్ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ? నో, రైట్? డెఫినెట్లీ నో. బట్ ద ఓన్లీ థింగ్ ఈస్, కొన్ని కర్మాస్ వస్తాయి. సో కుజదోషంతో వచ్చే కర్మ ఏంటి అంటే, కుజదోషం న్యాచురల్ ఇన్ యువర్ బాడీ, ఇట్ ఇంక్రీజెస్ యువర్ బ్లడ్ ఫ్లో. అందుకే కుజదోషం ఉన్న వాళ్ళకి, మగాళ్ళకి ఏంటంటే, దే యూజువల్లీ గెట్ కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్, కార్డియాక్ అరెస్ట్. ఎందుకంటే బీపీ పెరుగుతుంది. కుజదోషం అగ్రెషన్ ఉంటే ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా యువర్ బీపీ పెరుగుతుంది. అండ్ నేచురల్ గానే వాళ్ళకి మీరు ఎక్స్ప్రెస్ చేసే అగ్రెషన్ తగ్గించుకోగలరు. సో బాడీలో ఉన్న ఎనర్జీ అయితే అలాగే ఉంటుంది కదా, ద హీట్ ఇన్సైడ్ ద బాడీ, ఇట్ విల్ బి లైక్ దట్ ఓన్లీ కదా. మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్, కుజదోషం ఉన్న ఆడవాళ్ళకి దే ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు మిస్క్యారేజెస్. కుజదోషం ఉన్న మగాళ్ళకి దే ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు కార్డియాక్ రిలేటెడ్ ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు యాక్సిడెంట్స్. అంటే 2 వీలర్స్ నడిపేటప్పుడు, అలా నడిపేటప్పుడు ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ ప్రోన్ టు యాక్సిడెంట్. దానికి 2 reasons ఉంటాయి. వన్ ఈస్ దే డ్రైవ్ వెరీ ర్యాష్, దట్ ఈస్ దేర్. కుజదోషం ఉన్న వాళ్ళకి ధైర్యం ఎక్కువ ఉంటుంది, అండ్ దే న్యాచురల్లీ డ్రైవ్ వెరీ వెరీ ర్యాష్. తొందరపాటు డ్రైవింగ్ ఎక్కువ, అన్నిట్లో అదే ఉంటుంది అలా. సో దాని వల్ల ఒక్కొక్కసారి అవుతుంది. అండ్ న్యాచురల్లీ దే ఆర్ వెరీ ప్రోన్ టు కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఆడవాళ్ళకి ఏంటి అంటే, బ్లడ్ బయటికి పోవడానికి ఒక మార్గం ఉంది కాబట్టి, సో న్యాచురల్ గా వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ సైకిల్ ఆర్ ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావాలి, ఇలాంటివి చూస్తారు వాళ్ళు మోర్ ఆఫ్. సో దానికి ఇప్పుడు మెడికల్లీ వీఆర్ వెరీ వెరీ అడ్వాన్స్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక మంచి గైనకాలజిస్ట్ ని కలిసి అడ్వైస్ తీసుకొని, ప్లానింగ్ నుంచి డెలివరీ వరకు టేక్ దట్, ఫాలో సర్టన్ గైడ్ లైన్స్, మెడికల్ గైడ్ లైన్స్. దాని వల్ల మీకు ఇష్యూ రాదు కదా, ఇంకా భయపడేది ఉంది. మీరు చెప్తుంటే ఇట్ వుడ్ బి రియల్లీ నైస్ ఇఫ్ సంబడి. మీరు ఎందుకంటే, నాకు మెడికల్ ఆస్ట్రాలజీ బుక్ ఉంది, ఐఎమ్ రీడింగ్ దిస్ వన్. ఇది రాసింది కూడా డాక్టర్ కేఎస్ చరణ్. ఆయన యూకే లో హీస్ అ టాప్ మోస్ట్ సర్జన్. హీ రోట్ దిస్ బ్యూటిఫుల్ బుక్. దీంట్లో పరాశర మహర్షి రాసిన ఇంప్లికేషన్స్ కూడా ఆయన తీసుకొని హౌ వీ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ దిస్ ఇన్ ద మోడర్న్ టైం. ఇప్పుడు పరాశర మహర్షి ఏం రాశారు, కుజదోషం వచ్చినప్పుడు ఆడవాళ్ళకి మరణం రాశారు. ఎందుకు రాశారు? అప్పట్లో ఒకవేళ మిస్క్యారేజ్ అయ్యిందే అనుకోండి, ఆర్ అప్పట్లో ఈ పీరియడ్ సైకిల్ ప్రాబ్లం ఉందనుకోండి, డూ దే హ్యావ్ ట్రీట్మెంట్? నో. సో ప్రెగ్నెన్సీ టైంలో ఇష్యూస్ వచ్చినప్పుడు, మనలాగా ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్స్ లాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు, హాస్పిటల్స్ దగ్గరలో లేవు. వాళ్ళకి ఏంటంటే బ్లడ్ లాస్ అయిపోయింది. మీ కుజదోషం ఉన్న ఆడవాళ్ళకి ఏంటి, 9 months టెన్యూర్ ఉందా, ప్రీ మెచ్యూర్ డెలివరీ, ముందే బ్లడ్ లాస్ అయిపోవడం. అప్పుడు ఏంటంటే, మనం ఎడ్ల బండి ఎక్కించుకొని తీసుకెళ్లే గ్యాప్ లో షీ యూస్ టు లూజ్ హర్ బ్లడ్ అండ్ లైఫ్. సో బాలారిష్ట దోషం అని
రాశారు, చంద్రుడు పలానా గ్రహాలతో ఉన్నప్పుడు దట్ కిడ్ విల్ డై అని. ఎందుకు? చంద్రుడు మనకి ఏంటంటే ఏంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, చంద్రబలం తక్కువ ఉన్నప్పుడు పిల్లలకి ఏంటి నేచురల్ గా ఫ్లూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం పుట్టినప్పుడు ఉంటాయి. నవ్ యూ హ్యావ్ ఇంక్యుబేషన్ సెంటర్స్. ఆయన పరాశర మహర్షి ఆస్ట్రాలజీ గురించి రాసినప్పుడు ఆయన ప్యాటర్న్స్ చదివినప్పుడు ఇంక్యుబేషన్ సెంటర్స్ తక్కువ. సో ఫ్లూ వచ్చిన పిల్లలు చనిపోయేవాడు. దాన్నే బారాష్ దోషం అంటారు. జాండీస్ వచ్చారు, పుట్టగానే జాండీస్ వస్తుంది, పిల్లలు చనిపోయేవాడు బికాస్ దే డోంట్ హ్యావ్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు కూడా బ్లైండ్ గా ఫ్లూ వచ్చిన పిల్లలు చనిపోతాడని మనం చెప్తామా? కానీ ఇప్పుడు కూడా ఆస్ట్రాలజర్స్ సగం మంది అలాగే చెప్పినారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. దే హ్యావ్ టు అప్డేట్ దెమ్సెల్వ్స్. నేనేమందాం అనుకున్నాను అని అప్డేట్ అంటే కూడా కాదండి, జస్ట్ దట్ ఏంటంటే వాళ్ళ జీవన ఆధారాల ప్రకారం వాళ్ళు రాశారు. మన జీవన ఆధారాల ప్రకారం దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి. సో ఇప్పుడు నిన్న నేను ఒక రీల్ పెట్టాను, యూనో దట్ గై కాల్డ్ మీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ అబ్బాయిది ఊడిగం చేసే ఉద్యోగం, ఈ అబ్బాయిది ఊడిగం చేసే జీవితమే తప్ప ఇతనికి లైఫ్ లో గ్రోత్ లేదు, జాబ్ రాదు, ఇప్పుడు ఎవరో ఒకరి కింద ఊడిగం చేయాల్సి వస్తుంది అని చెప్పాట. సో నాకు కన్సల్టేషన్ తీసుకున్నాడు. వీ హ్యాడ్, అది నా వల్ల అని చెప్పట్లేదు, 25 days లో అతనికి కోఇన్సిడెంటల్ గా జాబ్ వచ్చింది. Oh, ఈ కాల్డ్ nice. మీ హీ థ్యాంక్ మీ. నేను చెప్పాను ఇది నా వల్ల కాదు, సో నేను నీ దాని ప్రకారం నీ దశలో జాబ్ వచ్చేది ఉంది. ఐ టోల్డ్ యూ దట్ యూ వర్క్ యువర్ సెల్ఫ్. నీ ఇంటర్వ్యూలు నువ్వే ఇచ్చుకున్నావు, దేవుడు ఇవ్వలేదు. నీ ఇంటర్వ్యూలు నువ్వే ఇచ్చుకున్నావు. స్పిరిచువల్ గా చిన్న చిన్న రెమెడీస్ చేసుకున్నావు. ఇప్పుడు ఏంటి, వినాయకుడి ఆరాధన చేసుకున్నావు, సూర్యుడి ఆరాధన చేసుకున్నావు. దిస్ గివ్స్ యూ పాజిటివ్ ఎనర్జీ. ప్రాబబ్లీ నువ్వు ముందు కంటే కాన్ఫిడెంట్ గా ఇంటర్వ్యూలో ప్రెజెంట్ చేసుకోగలిగేమో. దాని వల్ల ఒక బలం వస్తుంది కదా. ఎవడో జ్వరం లేనివాడికి కూడా ఆమ్ బుష్ అని చెప్పి ఒక టాబ్లెట్ వేస్తే వాడు తెలియకుండానే పరిగెడతాడు. అలా నువ్వు ప్రాబబ్లీ మోర్ కాన్ఫిడెంట్ గా ఇచ్చుంటావు, జాబ్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ప్లసీబో ఎఫెక్ట్ అంటారు కదా. సో ఇప్పుడు ఆ అబ్బాయికి చెప్పింది ఏంటి, మీరు ఊడిగం చేసుకుంటేనే బతకాలి. ఇప్పుడు రైట్ నో మార్కెట్ లో మనం చేసేది ఏంటి, జాబ్ అంటే ఏంటి, అందరూ చేసేది అదే, ఊడిగమే కదా, స్లేవరీయే కదా అది. నువ్వు అవునన్నా కాదన్నా ఎంత ఈగోకి తీసుకున్నా బయట సెక్యూరిటీ గార్డ్ నుంచి CEO వరకు ఎవ్రీ వన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ లేబర్. ఎవ్రీవన్ వర్క్స్ ఫర్ సమ్వన్. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ ఓన్ ఏ కంపెనీ, యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, అది బిజినెస్ అవుతుంది. కానీ అదర్ దాన్ దట్ ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ఊడిగం. కానీ బిజినెస్ ఉన్న వాళ్ళు కస్టమర్స్ కోసమే పనిచేస్తారండి. ఎవ్రీవన్ వర్క్స్ ఫర్ సమ్వన్. ప్రపంచంలో ఎవరైనా కూడా ఏదో ఒక పర్పస్ కి నువ్వు వర్క్ చేయాల్సిందే. నువ్వు ఊడిగం చేస్తున్నావు. సో చేస్తున్నప్పుడు అతను చాట్లో అంత బలంగా ఊడిగా ఉన్నప్పుడు నీకు ఉద్యోగం లేదని ఎలా చెప్తావు? యాజ్ సింపుల్ యాజ్ దట్ కదా. ప్రతి మనిషి ఏదో ఒకటి చేయాలి. ఈవెన్ మనిషే కాదు, జంతువులు కూడా బతకడానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మనం కూడా బతకడానికి ఏదో ఒకటి చేయాలి. సో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక పర్పస్ ఇస్తాడు, ఏదో ఒక పర్పస్ ఇస్తాడు. జాబ్, బిజినెస్, యూ వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ బిజినెస్. సో సమ్ పర్పస్ అది నీకు తెలియకుండా, ఎందుకంటే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోలేకపోతున్నారు. ఊడిగా అంటే ఇప్పుడు ఊడిగాలు వీళ్ళు కూలి పని చేయలేరు, బస్తాలు మొయ్యలేరు. సో టెక్నికల్ గా ఈ అబ్బాయి ఉద్యోగం చేయడం కష్టం, ఊడిగం లేదు కాబట్టి. ఇట్స్ ఇర్రెలెవెంట్ అంటున్నాను. ఐ టోటలీ అండర్స్టాండ్ వే యూ గోయింగ్. అప్పుడు ఉన్న జనరేషన్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, అప్పుడున్న అబ్జర్వేషన్స్ ప్లానెటరీ పొజిషన్స్ బేసిస్ చేసి, ఓకే ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో పుట్టిన వాళ్ళ బిహేవియర్ గానీ, నెక్స్ట్ దశలు గానీ ఇలా ఉండబోతున్నాయి అని చెప్పి అప్పుడు ఇచ్చిన ప్రెడిక్షన్స్. ఇప్పుడు అవి మనం ఎగ్జాక్ట్ గా తీసుకోకుండా ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ ఎలా ఉందో. ఇప్పుడు ఐన్స్టీన్ థియరీ ఉంటది. ఐన్స్టీన్ థియరీని బేస్ చేసుకొని దెర్ ఆర్ సైంటిస్ట్ హూ బ్రాట్ అప్ డిఫరెంట్ థియరీస్. దాన్ని బేస్ గా ఫౌండేషన్ చేసుకొని. సో నువ్వు కూడా పరాశర మహర్షి గారు రాసినవి కానీ, లేకపోతే వరాహమిహిర రాసినవి కానీ, లేకపోతే యూ హ్యావ్ దీస్ ఎక్సలెంట్ బుక్స్. ఒక్కసారి బుక్ నేమ్ ఏంటో చెప్తారు? ఎసెన్షియల్స్ ఆఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ. ఆథర్ ఎవరండి? డాక్టర్ కేఎస్ చరణ్. ఓకే, నేను ఐ వాస్ గోనా సే ఎవరైనా సరే. There are so many. ఈయనే కాదు, నీలిమ పూర్ణిమ అని ఉన్నారు. There are so many wonderful research related astrology who wrote books on medical astrology. అంటే ఏంటి అంటే వాళ్ళు దాన్ని తీసుకొని ఆయన రాసిన శ్లోకాన్ని ఫస్ట్ ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, అది మోడర్న్ టైమ్ లో ఎలా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు అని చాలా బ్యూటిఫుల్ ఆథర్స్ బ్యూటిఫుల్ బుక్స్ రాశారు. నేను అదే మీరు థీసిస్ చదవకుండా, అంటే అప్పుడున్న జీవనాధారాల ప్రకారం రాసింది మీరు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్తుంటే జనాలకు అర్థం కాక భయపడుతున్నారు. ఇప్పుడు నవ్వే డేస్ ఫ్లూ కి చనిపోయే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఆయన టైంలో 99 పిల్లలు చనిపోయేవాడు. ఇప్పుడు అట్లా కాదు కదా. ద ఇన్ఫెర్టిలిటీ రేట్స్ ఇవన్నీ కూడా తగ్గుతున్నాయి. ఫెర్టిలిటీ రేట్స్ ఆర్ రైజింగ్. ఇప్పుడు అసలు మీకు పిల్లలు పుట్టరు అని ప్రెడిక్షన్ చేయడం కంటే బుద్ధి తక్కువ ప్రెడిక్షన్ సరోగసీ ఒకటే మీరు ప్రెడిక్ట్ చేయగలరు. డూ యూ హ్యావ్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ స్మూత్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ డూ యూ నీడ్ సమ్ మెడికల్ అసిస్టెన్స్ అన్నది చెప్పొచ్చు. సో అది అవేర్ చేయకుండా మీకు పిల్లలు పుట్టరు, వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళి సరోగసీ చేయించుకొని నీ కళ్ళ ముందు పిల్లల్ని పెడతారు. ఏం చేస్తారు అప్పుడు? సో బేసిక్లీ ఇది నాడీ మ్యాచ్ అవునప్పుడు ఇది అవుతుంది అని చెప్పారు కదా. ఇద్దరికి నాడీ మ్యాచ్. నాడీ ఒకటే కాదు, నాడీ టెల్స్ అబౌట్ యువర్, అంటే మీ లోపల ఉన్న బయాలజికల్ స్ట్రక్చర్, మీ పార్ట్నర్ లోపల ఉన్న బయాలజికల్ స్ట్రక్చర్. మోర్ ఆఫ్ ఇప్పుడు మనం మ్యాన్రికం చూస్తాం, సేమ్ డిఎన్ఏ ఉన్నప్పుడు పిల్లల్లో ప్రాబ్లం వస్తుంది, పిల్లలు పుట్టకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. నాడీ ఇస్ దట్ సేమ్ కైండ్. ఒకటే నాడీ ఉన్నప్పుడు సమ్ ఆర్ ది అదర్ యూఆర్ క్యారింగ్ ద సేమ్ డిఎన్ఏ. అర్థమైంది. దట్ సింపుల్. సో ఇప్పుడు సేమ్ డిఎన్ఏ ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తాయి రావా? అవునండి. సైంటిఫికల్లీ ప్రూవెన్ కదా. ఇప్పుడు ఆస్ట్రాలజీ చెప్పలేదు, డాక్టర్స్. సో సేమ్ నాడీ అంటే కన్సిడర్ ఇట్ యాజ్ సేమ్ డిఎన్ఏ. సేమ్ బయాలజికల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, లోపల ఉన్న మన బయాలజికల్ స్ట్రక్చర్ సేమ్ డిఎన్ఏ, సేమ్ బ్లడ్ లైన్. అయితే వండర్ఫుల్ అండి. ఐ లెర్న్ సంథింగ్ న్యూ విచ్ ఇస్ ఇలా డాక్టర్స్ కూడా ఆస్ట్రాలజీ తీసుకొని
దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలని డాక్టర్ చెప్పారంటున్నారు చూసారా? ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు రీడ్ ద బుక్స్. బికాజ్ నేను హీఈస్ అ వెరీ వెరీ ఫేమస్. ఇక్కడ పోనీ ఇండియన్స్ అంటే మనం ఇండియన్ డాక్టర్స్ అనగానే మనకి ఫస్ట్ ఒక రకమైన ఫీలింగ్ ఉంటది. మన ఇండియన్స్ అంటే ఇండియన్ కి ఒక రకమైన చీప్ ఫీలింగ్ వచ్చేస్తుంది సరిగ్గా చూడడం మనం. దిస్ గై ఇస్ ఫేమస్ డాక్టర్, ఫేమస్ సర్జన్ ఇన్ లండన్. ఆ బుక్ లో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఏమైనా స్టోరీ ఒకటి చెప్తారా? అండ్ ఎస్పెషల్లీ ఆయన రాసింది మోర్ ఆఫ్ ఏంటి అంటే బాలారిష్ట దోషం గురించి రాశారు. ఏ కాంబినేషన్స్ వచ్చినప్పుడు బాలారిష్ట దోషాలు అంటే చిన్న పిల్లలు పుట్టగానే పిల్లలకి ఎట్లాంటి రకమైన డిసీజెస్ రావచ్చు, ఎట్లాంటివి రావచ్చు. ఇప్పుడు సపోజ్ మూన్ రాహు కాంబినేషన్. మూన్ ఎప్పుడు కూడా మన శ్వాస, మన లంగ్స్, మన ఆస్తమా, క్వాలిటీ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ చెప్తుంది. సో చిన్నప్పుడు మూన్ రాహు కాంబినేషన్ వచ్చినప్పుడు పుట్టగానే జాండీస్ రావటం, చికెన్ పాక్స్ రావటం, లేకపోతే ఆస్తమా రిలేటెడ్, ముక్కుకు రిలేటెడ్, ఈఎన్టీ రిలేటెడ్ వ్యాధులు రావటం. సూర్యుడితో పాటు కేతు గాని అలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఈయన అబ్జర్వేషన్స్ స్కిన్ రిలేటెడ్ ఎలర్జీస్ రావటం, ఇది మోర్ ప్రామినెంట్ గా ఆయన చూశారు. అలాగే కుజుడు లాంటి గ్రహం, మార్స్ అండ్ రాహు, సన్ అండ్ మార్స్ ఇలాంటి ప్లానెట్స్ పిల్లలకి 4వ భావంలో అలా ఉన్నప్పుడు హార్ట్ లో హోల్ తో పాటు పుట్టడం, సన్ కేతుతో పాటు మార్స్ కేతు ఇట్లా 4వ భావంలో ఉన్నప్పుడు హార్ట్ లో హోల్ తో పాటు పుట్టడం, ఇట్లాంటివి ఆయన అబ్జర్వ్ చేశాడు ప్యాటర్న్స్. అంటే ఏంటంటే వెన్ పేషెంట్స్ కమ్ హీ యూస్ టు కలెక్ట్ దేర్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. వాళ్ళు ఈ రోగం చెప్పుకొస్తున్నారు. సో అంటే ఆయన సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆయన అనలైజ్ చేసుకొని రాశాడు. సో దీనికి కనెక్ట్ ఉంది. ఆ రిపీటెడ్ ప్యాటర్న్స్ మీరు చూసారనుకోండి, ఆబ్వియస్లీ దేర్ ఇస్ సమ్ మ్యాజికల్ కనెక్షన్. అంతవరకు కూడా వెళ్ళవసరం లేదండి. ఈ పాడ్ చూస్తున్న వాళ్ళు నేనైనా సరే, లెట్స్ టేక్ అవర్ షార్ట్ టెంపర్డ్ ఫ్రెండ్స్. ఓకే, అగ్రెసివ్, హై ఎనర్జీ, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో సరదాగా వాళ్ళ టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మేబీ కుజు దోషం కనిపిస్తుందేమో. మీకు తెలిసిపోతుంది. నేను చెప్తున్నా కదా, అంటే ప్రయత్నించకుండా మనం అది అబద్ధం అని చెప్పడం ఇట్స్ అంటే ఇప్పుడు మీరు ఫిజిక్స్ ఉంది, టీచర్ గివ్ యూ హోంవర్క్. కెమిస్ట్రీ ఉంది, టీచర్స్ యూస్ టు గివ్ అస్ హోంవర్క్. మనం ఇంటికి వెళ్ళి ఆ కెమికల్ మెటీరియల్స్ కలిపి టెస్ట్ చేసేవాళ్ళమా లేదా? మీరు టెస్ట్ చేయండి, టెస్ట్ ఇట్. అంటే నేను ఇప్పుడు ఇంటికి వెబ్సైట్ కి వెళ్ళాలి, వైఫై ఉందా అంటే మీరు ఉందని చెప్తారు. ఏదైనా ముట్టుకొని చూపించు అని చెప్తే మీరు ఏం చేస్తారు? వాట్ యూ టెల్ టు దట్ గై? ఐ అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఏమైనా వెబ్సైట్ రికమెండ్ చేస్తారు? ఇక్కడికి వెళ్ళి మీరు బర్త్ చాట్ చూడొచ్చు, ఇక్కడికి వెళ్ళి మీరు కుజ దోషం చూడొచ్చు. ఫ్రీ వెబ్సైట్స్ అండి, మనకి ఏం లేదు. కొన్ని రికమెండ్ చేస్తారా? కొన్ని అంటే ఆస్ట్రోసేజ్ ఉంది, ఆస్ట్రోసేజ్, ఓకే, ఆస్ట్రో టాక్ ఉంది. దే గివ్ యూ ఫ్రీ హారోస్కోప్. అంటే మన ఫ్రీ హారోస్కోప్ అంటే మీ హారోస్కోప్ ఎక్స్ప్లెయిన్ చేయరు, ఓకే, బట్ దే గివ్ యూ యువర్ బర్త్ చాట్ కనిపిస్తుంది. ఓకే, మన లగ్న చాట్, మీరు ఏ దశలో ఉన్నారు, ఇంతవరకు డీటెయిల్స్ వస్తాయి. మీ నక్షత్రం ఏంటి, ఏ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఈ డీటెయిల్స్ వస్తాయి. ఎనీ వెబ్సైట్ ఆర్ ఎంత నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, 10 రూపీస్, 20 రూపీస్, 200 రూపీస్ పే చేస్తే యూ కెన్ డౌన్లోడ్ యువర్ బర్త్ చాట్. అంటే నాకు ఎలా అనిపించింది అంటే, మీరు రీల్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు అరే నా బర్త్ చాట్ నా ఫోన్ లో ఉంటే బాగున్నాను, ఈయనేంటి 12th హౌస్ లో ఇది ఉంటే, ఈ హౌస్ లో ఇది ఉంటే ఇలా అవుతుంది అని చెప్తున్నా. మీరు చూడండి, చాలా మంది దగ్గర ఉంది. లేని వాళ్ళకి ఏంటంటే దే ఆర్ జస్ట్ ఇగ్నోరెంట్ అంతే. ఇప్పుడు మీరు ఆ రీల్స్ లో కింద కమెంట్స్ లో చూడండి, పీపుల్ ఆర్ గివింగ్ ద కాంబినేషన్స్. అన్న నాకు ఈ చాట్, నాకు 12th హౌస్ లో కేతు ఉన్నాడు, నాకు 12th హౌస్ లో మార్స్ ఉన్నాడు. మీరు ఒక్కసారి కమెంట్ సెక్షన్ లో చూడండి, పీపుల్ ఆస్క్ మీ దోస్ క్వశ్చన్స్. అంటే వాళ్ళ దగ్గర బర్త్ చాట్స్ ఉన్నాయి, నీ దగ్గర లేదు అంటే ఏంటి? యు ఆర్ జస్ట్ ఇగ్నోరెంట్ ఇన్ దట్ మ్యాటర్. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఇగ్నోరెంట్ పీపుల్ అండి. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఇగ్నోరెంట్ పీపుల్. చాట్ జీపీటీ లో ఇప్పుడు మనకి ఏదైనా తెలియదు, యూఆర్ ఆస్కింగ్ ఇన్ చాట్. మొన్న ఒక ఫూలిష్, నేను కెరియర్ గురించి ఒక రెమెడీ పెట్టినప్పుడు నేను చెప్పాను, మన యాన్సిస్టర్స్ ఫాలో అవుతున్న రెమెడీ ఇది. జస్ట్ దట్ ఏంటి అంటే టు ఇన్వైట్ దట్ ప్లానెటరీ ఎనర్జీ. మీరు ఏం చేస్తారు, మీ కెరియర్ హౌస్ ని రూల్ చేస్తున్న ప్లానెట్, అంటే మన 10th హౌస్ ని రూల్ చేస్తున్న ప్లానెట్ ఏ నక్షత్రంలో ఉందో చూసుకొని, ఆ నక్షత్రానికి సంబంధించిన యానిమల్ ట్రీ, ప్రతి నక్షత్రానికి ఒక యానిమల్ ఉంటుంది, ఒక ట్రీ ఉంటుంది. ట్రీ అంటే వంశవృక్షం అనుకోండి, అట్లాంటిది. సో అది డౌన్లోడ్ చేసుకొని ఆస్క్ చాట్ జీపీటీ, ఐ వాంట్ దట్ యానిమల్ సింగ్ ఎట్ దట్ ట్రీ అని డౌన్లోడ్ చేసుకొని మీరు డెస్క్ ముందు పెట్టుకోండి. దేర్ ఏంటి అంటే దట్ నక్షత్రాస్ యానిమల్ అంటే ఏంటి, మనం యానిమల్ కి మీకు ఏం సంబంధం అంటాం? దట్ యానిమల్ టెల్స్ అబౌట్ యువర్ ఇన్స్టింక్ట్. అంటే మన పూర్వీకులు చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, మీరు వర్క్ చేసేటప్పుడు ఆ యానిమల్ లాగా బిహేవ్ చేస్తారు. దేర్ ఇస్ డియర్ రన్స్ ఫాస్ట్, సో యు ఆర్ ఎ ఫాస్ట్ వర్కర్. దేర్ ఇస్ లయన్ డామినేట్స్, సో యు ఆర్ ఎ డామినెంట్ వర్కర్. ప్రాబబ్లీ యు మైట్ బి గుడ్ యాజ్ ఎ టీమ్ లీడర్. సో మీరు అది పెట్టుకున్నప్పుడు ఏంటంటే యు ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ అండ్ యు ఆర్ అట్రాక్టింగ్ దట్ ఎనర్జీ, అంతే. సో నేను దాని కింద ఒక ఫూలిష్ కామెంట్ ఒక ఏంటంటే, పరాశర మహర్షి అప్పుడు చాట్ జీపీటీ ఉందా అని అడిగేది. దే యూస్ టు పెయింట్ అండి, లేకపోతే వాళ్ళు చెట్లు పెంచుకునే వాళ్ళు, వాళ్ళ మంచి గ్రహాలు ఏవైతే ఉన్నాయో చూసుకొని ఆ చెట్లు వాళ్ళ ఇంట్లో పెంచుకునేవాళ్ళు. మ్యాంగో ట్రీ, బనియన్ ట్రీ ఇలాంటివి పొలాల్లో పెట్టుకోవటం, వాళ్ళ ఇళ్లలో పెంచుకోవటం, ఇవి చేసేవాళ్ళు వాళ్ళు. మనం ఇప్పుడు ప్రామినెంట్ గా ఇంట్లో పెంచుకోమంటే పెంచుకుంటున్నాం, దెర్ ఇస్ నో స్పేస్. అట్లీస్ట్ పుట్ ఎ పిక్చర్ ఆఫ్ ఇట్. అలా అడిగే వాళ్ళు ఎట్లా 1,00,000 ఒక్కళ్ళే ఉంటారు అనుకోండి. It's nice అండి. I'll get my birth chart and I'm interested in
ఫైండింగ్ మై యానిమల్. అది నాకెలా అర్థమైంది అని అంటే, మనల్ని ఒక బాగా అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్ గానీ, కోచ్ గానీ, ఇప్పుడు నా బ్యాడ్మింటన్ కోచ్ వచ్చేసి నాకంటారనమాట, సంతోష్ యువర్ స్లో స్టార్టర్, బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటారు. అంటే నాకు ఫస్ట్ ఒక 5 పాయింట్స్ వరకు పోతూ ఉంటాయన్నమాట. నాకు ఆ మొమెంటం తొందరగా రాదు. ఓకే, సో జాగ్రత్త ఫస్ట్ లోనే చూసుకో అని చెప్పి. అందుకే నాది ఎప్పుడు ఫస్ట్ సెట్ పోతది, లాస్ట్ 2 సెట్స్ విన్ అవుతా అనమాట బ్యాడ్మింటన్ లో. సో ఆయన నన్ను చూసి అబ్జర్వ్ చేసి నా మైండ్ అలా ప్రైమ్ చేస్తున్నారు, సెల్ఫ్ సో అవేర్నెస్. మన జాతకాలు రాసే వాళ్ళు వాళ్ళ నక్షత్రానికి యానిమల్స్ కూడా అలాగే ఇంప్లై చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఆస్పెక్ట్ లో నువ్వు యానిమల్ లా బిహేవ్ చేస్తావు అంటే, యానిమల్ అంటే జంతువులా బిహేవ్ చేస్తావు అని కాదు. ప్రతి యానిమల్ కి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది, హౌ ఇట్ వర్క్స్. స్నేక్ హ్యాస్ బెటర్ సెన్సిబిలిటీస్. అంటే ఏంటి, పాముకి చెవులు ఉండవు. సో ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంట్యూజన్. దూరం నుంచి ఎవడైనా నడుచుకుంటూ వస్తున్నా శబ్దాలు బట్టి షీ కెన్ డూ. ఇలాంటివి ఎవరికి పనికి వస్తాయి? రేడియాలజిస్ట్ ఎక్కువ ఇలాంటి వినికిడి శక్తి ఉన్న ఉద్యోగాలు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. దే డూ వెరీ గుడ్. అంటే దే హ్యావ్ స్పైస్ ఉంటారు, డిటెక్టివ్స్ ఉంటారు. దే డూ వెరీ గుడ్. ఆ ఇన్స్టింక్ట్ ఉన్న వాళ్ళు దే గెట్ ఇన్ టు ద ఫీల్డ్, naturally they have that energy inside them కదా. why don't you streamline that? నువ్వు అది అంటే ఇదివరకు వాళ్ళు సక్సెస్ఫుల్ అయింది, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్ కాలేకపోయింది ఏంటంటే, ప్రతి ఒడు చేసేది రోబోటిక్స్ లాగా ఒకటే జాబ్. చాలా మంది నా దగ్గరకు వస్తారు, దే ఆర్ ఎర్నింగ్ 2 lakhs 3 lakhs per month. the only problem is lack of satisfaction. మీరు చాలా మంచి పాయింట్ చెప్పారండి. మీరు చెప్పిన దాంట్లో బ్యూటీ ఏంటి అని అంటే, మన యాన్సెస్టర్స్ దే ఆర్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ అవర్ పర్సనాలిటీ టైప్. ఇప్పుడు మనం చూస్తే మనకి చాలా టెస్ట్లు ఉంటాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా కొన్ని ఇంపార్టెంట్ జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు మీకు పర్సనాలిటీ టెస్ట్ ఫిల్ చేయమంటారు. ఇట్ టేక్స్ లైక్ హాఫ్ అన్ అవర్. ఆర్కిటైప్స్ అంటారు, నేను INFJ టైప్ ఏ అనమాట. బాబు నీ క్వాలిటీస్ ఇవి అని చెప్పి నాకు పెద్ద రిపోర్ట్ ఇస్తారు అనమాట. మీరు చెప్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. అది మోర్ మోడర్న్ గా ఉంటది కదా. సో ఇప్పుడు మోర్ ఏంటంటే, ఎప్పుడైనా మనకి ఒక రకమైన చులకన జాతకం గురించి, ఆస్ట్రాలజీ గురించి మాట్లాడేమనుకోండి, ఇట్స్ ఎ ట్రాష్ అంటారు. మరి నీకు కంప్యూటర్ నిన్నట్లా నీ పర్సనాలిటీ జనరేట్ చేస్తుంటే వావ్. సో మనకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు చాట్ జీపీటీ మన పర్సనాలిటీ అనలైజ్ చేసింది అనుకోండి, వి బిలీవ్ ఇట్. ఏదైనా మనకి మోడర్న్ గా కనబడదు, రోబోటిక్ గా కంప్యూటరైజ్డ్ గా కనబడితే నమ్ముతాం. అదే మన బుక్స్ లో మన మహర్షులు వాళ్ళు ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ పర్సనాలిటీస్ ని, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసి, ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, ఈ రాశుల్లో వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా బిహేవ్ చేస్తారు. నాట్ ఓన్లీ ద ఓవరాల్ ఆస్పెక్ట్, అంటే ప్రతి విషయంలో, జాబ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ యానిమల్ లాగా వాళ్ళు ఉంటారు. ఈ గ్రహం ఈ నక్షత్రంలో ఉంటే దే బిహేవ్ లైక్ దిస్ యానిమల్, అంటే దే వర్క్ లైక్ దిస్. ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే మనం క్యాపిటలైజ్ చేసుకోవాలో అది చేసుకుంటే చాలు కదా పర్సనాలిటీ డెవలప్మెంట్. మీరు ఆస్ట్రాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా వాడుకోవచ్చు కదా. మీరు చాట్ జీపీటీ నమ్ముతున్నప్పుడు వై డోంట్ యూ ట్రస్ట్ యువర్ స్క్రిప్చర్? ఇది నేను కాదు, అంటే యూనివర్సల్ గా యూ డోంట్ బిలీవ్ అండి. ఎంత మంది వెస్టర్న్ ఆస్ట్రాలజర్స్ వేదిక్ ఆస్ట్రాలజీని పార్ట్ ఆఫ్ దేర్ కెరియర్ గా చేసుకుంటారు అన్నది యూ వోంట్ ఈవెన్ బిలీవ్. దే నో ద సెన్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటారు అంటే, చాలా మంది ఆస్ట్రాలజీ ఎంతసేపటికి ప్రెడిక్షన్, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి. కొంతమంది యూ డోంట్ ఈవెన్ బిలీవ్, నేను మా పని వాళ్ళతో నా రిలేషన్ ఎలా ఉంటుంది అని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు కన్సల్టేషన్. ఆ టైంలో ఒక ఆస్ట్రాలజర్ కి అలాంటప్పుడు సమ్ టైమ్స్ ఏంటంటే యూ లూజ్ యువర్ బ్రెయిన్. అక్కడ ఆ టైంలో నాకు చాలా, అంటే నువ్వు వాట్ ఆర్ యూ గెయినింగ్ అవుట్ ఆఫ్ దిస్ కన్సల్టేషన్? అంటే నేనేం మార్చుకోవాలి, నేనేం వాట్ డు ఐ హావ్ టు చేంజ్, కెరియర్ వైజ్ నా ఇన్స్టింక్ట్స్ ఎలా ఉండాలి, ఎలా. ఇది అడగరు. జాబ్ రావాలి, జాబ్ ఎప్పుడు వస్తుంది, నాకు డబ్బులు ఎప్పుడు వచ్చాయి, అప్పు ఎప్పుడు చేసేస్తాను. మళ్ళీ ఆస్ట్రాలజర్స్ అంటారు వాళ్ళు మెటీరియల్, దే టేక్ లాట్ ఆఫ్ మనీ. మరి నువ్వు కూడా మెటీరియలిస్టిక్ క్వశ్చన్స్ అడుగుతున్నావు కదా. యు ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎవరైనా ఒక్కళ్ళు ఆస్ట్రాలజర్ దగ్గరకు వచ్చి, నాకు మోక్షం కావాలండి, ఐ నీడ్ లిబరేషన్, ఇన్ విచ్ వే ఐ హావ్ టు వాక్, నా కర్మాస్ చెప్పండి, ఐ హావ్ టు ఫుల్ఫిల్ మై కర్మాస్ అండ్ ఐ హావ్ టు వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ లిబరేషన్ అని ఎవరు ఆస్ట్రాలజర్ అడుగుతారు వచ్చి. నువ్వు మెటీరియలిస్టిక్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నీకు వచ్చే ఆన్సర్స్ కూడా అలాగే ఉంటాయి. నువ్వు డబ్బు అడుగుతున్నావు, సో నీకు డబ్బు కావాలి కాబట్టి డబ్బు ఖర్చు పెట్టవయ్యా అంటారు, అంతే కదా. ఇప్పుడు నువ్వు అది చేయనప్పుడు ఇది రా. ఐ అండర్స్టాండ్ అండి. సో మీరేమంటున్నారు అని అంటే, రాదర్ దాన్ ఇంటర్ప్రిటింగ్ దిస్ సిల్లీ థింగ్, ఫోకస్ ఆన్ బిగ్గర్ థింగ్స్. వాళ్ళు మనకి ఏదో వెస్టర్న్ ఆర్కిటైప్స్ ఆర్ పర్సనాలిటీ టైప్స్ ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ బేస్, వాటి నుంచి కొన్ని ఇన్సైట్స్ తీసుకొని మనకి ఇచ్చారు. బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్ నీ పర్సనాలిటీ ఇలా ఉండొచ్చు అనేది అదొక ప్రెడిక్షన్. దట్స్ నాట్ ట్రూత్, దట్స్ ఆల్సో ప్రెడిక్షన్. బట్ ఎందుకో చెప్తా అండి, లైక్ బీయింగ్ సైన్స్ స్టూడెంట్, చిన్నప్పటి నుంచి ఐ బీన్ ట్రైన్డ్ ఆన్ డేటా. ఇప్పుడు సడన్ గా వచ్చేసి, ఇప్పుడు నాకు తెలుసు ఈ పర్సనాలిటీ టెస్ట్లని దాని బ్యాక్ సైడ్ ఎంత రీసెర్చ్ ప్యాక్ట్ ఉందా అని నాకు కొంచెం ఐడియా ఉంది. నాకు తెలియంది ఏంటి అని అంటే, అప్పుడెప్పుడో 1000 years బ్యాక్ ఆస్ట్రాలజీ మీద ఏం రీసెర్చ్ చేశారు ఏంటి అని తెలియకపోవడం వల్లే ఈ గ్యాప్ అన్నమాట. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్. మన దేశం మీద దండయాత్రల మీద లాస్ట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. రీసెర్చ్ చేయలేక కాదు, తాళపత్ర గ్రంథాలు అంటారు, అవన్నీ ఏంటి రీసెర్చ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. వాళ్ళు రీసెర్చ్ చేసిందే రాశారు. తాళపత్ర గ్రంథాలను తగలబెట్టేశారు. నలంద యూనివర్సిటీలో లాక్స్ క్రోర్స్ ఆఫ్ తాళపత్ర గ్రంథాలు ఉండేవి. ఇవన్నీ
తగలబెట్టేసారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం వెస్టర్న్ సైడ్ కెళ్ళి మనం ఏ యుఎస్ లోనో యూరోప్ కెళ్ళి మనం వాళ్ళకి డేటా మనం తగలబెట్టలేదు. బట్ ఆ డేటా ఇస్ బర్న్. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ నాట్ దేర్, ఇట్స్ దేర్, బట్ ఇట్ వాస్ బర్న్. అక్కడ ఏమైంది? సో ఇక్కడ ఉన్న డేటా మాత్రమే ముందుకు సాగింది, బికాస్ రిటర్న్ డేటా వాజ్ ఆల్ లాస్ట్. గురువుల బ్రెయిన్ లో ఉన్నది శిష్యులకు టీచ్ చేశారు, శిష్యుల బ్రెయిన్ లో ఉన్నది వాళ్ళ శిష్యులకు టీచ్ చేశారు. దట్ ఈస్ హౌ ఆ నెక్స్ట్ జనరేషన్ డేటా అన్నది క్యారీ ఫార్వర్డ్ అవుకుంటూ వచ్చి ఇప్పుడు ఎక్కడో ఏంటి అంటే ఒకడు విని ఒకటి చెప్పేటప్పుడు సమ్ ఆఫ్ ఇట్ ట్రూ, సమ్ ఆఫ్ దట్ దాంట్లో ఒక ట్రూ ఎసెన్స్ ఎక్కడో మిస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు గురువు చెప్పింది శిష్యుడు అర్థం చేసుకొని తను 100% చెప్పారు, మా గురువు గారు నాకు 100% చెప్తారు. దట్ డజంట్ మీన్ నాకు 100% నా బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతుంది కాదు కదా. నాకు 70% ప్రాసెస్ అయ్యి, నేను ఆ 70% రేపు నాకు తెలిసిన వాళ్ళు దాంట్లో వాడికి 50% ప్రాసెస్ అయ్యి, ఆర్ వాడు దాంట్లో ఆ 70% ని వాడు అబ్జర్వ్ చేసుకొని వాడికి నచ్చినట్టు వాడు ఊహించుకున్నాడు. అట్స్ ప్రాబ్లం, అంతే తప్ప డజంట్ మీన్ దగ్గర డేటా లేదు అని కాదు. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సేయింగ్ దట్ అండి. ఐ అబ్సల్యూట్లీ బిలీవ్ దట్ వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి, చాలా అబ్జర్వ్ చేసి, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అది ఒకరి దగ్గర నుంచి ఒకరు పాస్ చేస్తే తప్ప దే కెనాట్ అబ్జర్వ్ ద ప్లానెట్ అండ్ రిలేట్ టు దే ఆర్ నాట్ పీపుల్. స్టూపిడ్ టు మియర్లీ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడానికి దే ఆర్ నాట్ స్టూపిడ్. ఐ టోటలీ అగ్రీ. అంతే కదా. Yeah, I అంటే totally మనం agree. ఇప్పుడు మనం చూస్తున్న గుడిని నమ్ము, పద్మనాభ స్వామి టెంపుల్ ని నమ్ముతున్నాం, కంబోడియాలో టెంపుల్ ని నమ్ము, అది కూడా మన యాన్సిస్టర్సే కదా కట్టింది. Yeah, yeah. వితౌట్ నాలెడ్జ్ డూ యూ థింక్ దట్ దే కెన్ బిల్డ్ సచ్ హ్యూజ్ టెంపుల్? కన్స్ట్రక్షన్ కి సంబంధించిన గ్రంథం ఎక్కడా లేదు. బుర్జ్ ఖలీఫాకి డాక్యుమెంటరీ ఉంది బీబీసీ. కంబోడియా టెంపుల్ ది డాక్యుమెంటరీ లేదు. బట్ దట్ డజంట్ మీన్ ఇంకా వాళ్ళు కట్టలేదని కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదని కాదు కదా. దట్ డాక్యుమెంటరీ ఇస్ లాస్ట్ విత్ టైం. ఇప్పుడు ఈ బుర్జ్ ఖలీఫా డాక్యుమెంటరీ కూడా థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఉండదు. ఆ తర్వాత జనరేషన్ వచ్చే వాళ్ళకి మియర్ బిల్డింగ్ అప్పుడు ఎట్లా కట్టుంటారో అని అనుకుంటారు. I agree అండి. I'm not at all denying. The whole point of this podcast is learn the basics. Okay. అందులో ఇప్పుడు నాకు మంచిగా ఏమనిపించింది అని అంటే, rather than looking at the ఆ రోజు నీకు ఇలా అయిపోతుంది, ఈ రోజు నీకు ఇలా అయిపోతుంది అన్నదానికన్నా, బాబు నువ్వు ఈ ఆస్ట్రలాజికల్ సిచ్యువేషన్ లో పుట్టావు, దీనివల్ల నీ బిహేవియర్ ఇలా ఉండొచ్చు, ఓకే అన్నది నాకు బాగా అర్థమైంది అనమాట. ఎస్పెషల్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ పర్సనాలిటీ మెయిన్లీ. ఇక్కడ నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు ఇలా ఉండొచ్చు, నీ గురించి నీకు సెల్ఫ్ అవేర్నెస్ ఉండేటప్పుడు అది నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా నీ చేతుల్లో ఉంటది అనేటట్టు అనిపించింది. ఇప్పుడు జాబ్ ఏముందండి, జాబ్ ఎప్పుడు వస్తుంది అడిగి నెక్స్ట్ మంత్ వస్తుంది. కొన్ని వచ్చిన జాబ్ స్టేబుల్ గా 10 ఏళ్ళు చేస్తాను రూల్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పోతుంది. యూ కమ్ బ్యాక్ టు అన్ ఆస్ట్రాలజీ, మళ్ళీ ఆస్ట్రాలజర్, మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఆ టైం చూసి చెప్తాను. ఈ సైకిల్ కాదు కదా. జాబ్ పోకుండా ఉండటానికి ఏం చేయొచ్చు, ఆ జాబ్ కాకుండా నేను ఇంకేం చేయొచ్చు టు కీప్ మై ఇన్కమ్ గోయింగ్. వాట్ ఆర్ ద ఆప్షన్స్? ప్రతి ఒక్కడి వ్యాపారానికి నీ చాట్ అనుకూలం, నీ చాట్ వ్యతిరేకం అని ఉండదు. ఎవ్రీ వన్ కెన్ డూ. బట్ సర్టన్ బిజినెసెస్ నీకు అనుకూలిస్తే, సర్టన్ బిజినెసెస్ నీకు నీకు పార్ట్నర్షిప్స్ అనుకూలిస్తే, నీకు పార్ట్నర్షిప్స్ అనుకూలించు. బేసిక్ అంతే. ఆ బేసిక్ తెలుసుకొని నువ్వు ఇప్పుడు బిజినెస్ చేయి. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఎందుకండి ఫ్రీక్వెంట్ గా వింటా నీకు తెలిసిన వాళ్ళే నీకు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి. ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళే కదా చేస్తారు, తెలియని వాళ్ళని నమ్మం కదా. జనరల్లీ అంటారు కదా బిజినెస్ విషయంలో ఎవరు ఆస్ట్రలాజికల్ చాట్ చూసినా మీకు ఎవరో ఒకరు మోసం చేస్తారండి జాగ్రత్త అని చెప్తూ ఉంటారు అనమాట. నాకేమనిపిస్తుంది అంటే తెలిసిన వాళ్ళే కదా మోసం చేస్తారు, తెలియని వాళ్ళు ఎలా చేస్తారో అని అనుకుంటాను. తెలియని వాళ్ళతోనే సుఖంగా ఉంటుంది, తెలిసిన వాళ్ళతోనే ఈగో ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, నేచురల్ గానే మీరు వినలేనప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. బయట వాళ్ళతో యూ కెన్ సే నో, ఫామ్ గా నో చెప్పగలరు. బట్ ఇంట్లో వాళ్ళు వచ్చేటప్పటికి ఆ నో చెప్పలేరు. అది బిల్డప్ అయిపోతుంది లోపల. అట్ వన్ డే దట్ విల్ బర్స్ట్. సమరైజింగ్ థాట్ సో ఫార్, మనం రెమెడీస్ గురించి మాట్లాడాం. రెమెడీస్ అక్కడ ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే, ఒక అబ్బాయి ఎవరో కుజదోషానికి కాశీలో ఒక పూజ అని, ఇంకేదో ఒక పూజ అని, ఇలా అన్ని చెప్పారు కదండి. సో బేసిక్లీ ఆ పూజలు ఏంటి అంటే, ఈజ్ ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఆర్ యోగా టు కంట్రోల్ యువర్ యాంగర్ అండ్ లోవర్ యువర్ ఎనర్జీ ఆర్ ఛానల్ యువర్ ఎనర్జీ? పూజాస్ విల్ నాట్ ఛానల్ యువర్ ఎనర్జీ. ఎక్కడైనా ఏంటి అంటే మన కర్మల వల్ల అవతల పర్సన్ ఎఫెక్ట్ అవ్వకుండా, ఆరోగ్యం పరంగా, యాక్సిడెంట్స్ పరంగా, హెల్త్ వేరే హజార్డ్స్ పరంగా, మన జాతకం వల్ల అవతల పర్సన్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటానికి దేవుడికి చేసుకునే ఒక రిక్వెస్ట్. ప్లీజ్ డోంట్ ఇంప్లై మై కర్మాస్ ఆన్ మై మ్యారేజ్ పార్ట్నర్ అని. అంతే తప్ప కుజదోషం మీకున్న ఎనర్జీని ఛానలైజ్ చేయదు. యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ డిసీజ్. కానీ రెమెడీస్ వర్క్ అవ్వన్నారుగా. రెమెడీస్ ఎక్కడ వర్క్ అవ్వవు కదండి. రెమెడీస్ మీ యొక్క ఎనర్జీని తగ్గించడానికి వర్క్ చేయదు, దానికి మీరే వర్క్ చేసుకోవాలి. రెమెడీస్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మూఢనమ్మకాలు అక్కడ, మూఢనమ్మకానికి రెమెడీస్ ఏం? సో దేవుడికి పూజ చేయించుకోవద్దని ఎవరు చెప్పరు కదా. మన గ్రంథాల్లో కొన్ని, ఇప్పుడు పరాశర మహర్షి కానీ ఏదైనా కానీ దీని వల్ల ఈ ఇంప్లికేషన్. బట్ ఇప్పుడు కుజుడికి ఏంటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, దీస్ ఆర్ ద గాడ్స్ దట్ కెన్ కరెక్ట్ మార్స్ ఎనర్జీ. ఎందుకంటే వాళ్ళు నేచురల్ గా ఆంజనేయ స్వామి అనేవాడు కుజుడిని అర్థం చేసుకో, ఆ ఎనర్జీని స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగాడు. మనం ఆయన యొక్క పాతని ఫాలో అవ్వగలిగితే డెఫినెట్ గా కుజదోషం నుంచి వచ్చే, అంటే
పర్సనల్ గా వచ్చే ఇంప్లికేషన్స్ తగ్గుతాయి. అంతే, అంతకు మించి కుజదోషం ఇప్పుడు మీకు చనిపోయేది ఉంది, మీ ఆయుష్ ఇంతే ఉంది. కుక్కీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకోవడం వల్ల మీ ఆయుష్ పెరగదు. ఓకే. అంటే ఒక్కసారి ఆంజనేయ స్వామి ఎగ్జాంపుల్‌కి వెళ్తా అండి. కరెక్ట్ మార్స్ ఎనర్జీ అని అన్నారు కదా! ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అనంటే రెమెడీస్ పనిచేయవు. ఎందుకు అనంటే కర్మలు మార్చే శక్తి ఎవరికి గ్రహాలకి లేవు అని అన్నారు. అంటే కర్మలు మార్చే శక్తి దేవుళ్ళకున్నాయా? ఉందనే నమ్ముతాం కదా. దేవుడికి కూడా నా కర్మలు మార్చే శక్తి లేకపోతే వన్ హూ క్రియేటెడ్ యూ థింక్ హీ డజంట్ హ్యావ్ ద ఎబిలిటీ టు కరెక్ట్. భక్త ప్రహ్లాదుడిని మహావిష్ణువు వచ్చి కాపాడాడు. ఇలా మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వేర్ గాడ్ క్యాన్ కరెక్ట్ ద కర్మ బట్ హీ వోంట్. అంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ సమస్యని పరిష్కరించాలి అంటే నువ్వు చేసే అరగంట పూజతో సరిపోద్దా? దానికోసం మునులు మహర్షులు సంవత్సరాల తలబడి హిమాలయాల దగ్గర తపస్సులు చేసుకుంటూ వాళ్ళు యజ్ఞాలు యాగాలు గడుపుతున్నప్పుడు నేను అరగంట పూజతో నేను చేసిన ఏదో పనులన్నీ క్లియర్ అయిపోవాలి. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు గెట్ ఇట్. సో మీరేమంటున్నారంటే పూజలు చేసినా ఏం పని అవ్వదు అని అంటున్నారు, అంతేనా? అన్లెస్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. పూజలు ఏంటంటే అట్లీస్ట్ నీలో ఉన్న అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి పూజలు చేయడం మొదలు పెట్టావు, పూజలు ఏం చేస్తాయి, ఇట్ విల్ హెల్ప్ యూ క్రియేట్ దట్ పాజిటివ్ వైబ్. రేపు ఏదైనా తప్పు చేయాలి అని ఉందనుకోండి, అది ఎక్కడో నువ్వు చేయకుండా ఆగుతావు. హనుమాన్ చాలీసా ఉంది, దట్ విల్ గివ్ యూ దట్ సెల్ఫ్ కంట్రోల్. చాలా మంది పాన్ మీద అడిక్షన్స్ ఉంటాయి, అలాంటప్పుడు హనుమాన్ చాలీసా చేస్తావు. స్లోలీ ఏంటంటే హనుమాన్ చాలీసా చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నావు అన్న విషయం నీ బ్రెయిన్ రియలైజ్ యు ఆర్ ఇన్వోకింగ్ దట్ హనుమాన్ ఎనర్జీ ఇన్సైడ్. ఆటోమేటిక్ గా రేపు నువ్వు పాన్ వైపు నీకు ఆలోచన రాదా అని కాదు, డెఫినెట్ గా వస్తుంది, కానీ ఓపెన్ చేసినప్పుడు నువ్వు క్లోజ్ చేసేస్తావు. సెల్ఫ్ బికాజ్ కంట్రోల్ యువర్ బ్రెయిన్ పెరుగుతది విల్ అని సే నో. అర్థమైంది. భయానికో భక్తికో నో అని చెప్తుంది. ఆ నో అన్న వాయిస్ ముందు రాదు, తర్వాత వన్స్ యు ఆర్ కరెక్టింగ్ యువర్ అట్లీస్ట్ నువ్వు కరెంట్ ఇప్పుడు నువ్వు పాస్ట్ కర్మాస్ ని కరెంట్ కర్మాస్ ని రెండు కలిపి తగలెట్ట ఇంప్లికేషన్స్ చూస్తున్నావు. అట్లీస్ట్ ఏంటంటే వెన్ యూఆర్ కరెక్టింగ్ యువర్ కరెంట్ లైఫ్, మనం బతుకుతున్న రైట్ నో ఈ క్షణం మనం చేస్తున్న తప్పుల్ని కరెక్ట్ చేసుకో, ఫ్యూచర్ లో ఆ రిజల్ట్స్ ఇంప్లై అవ్వవు కదా. గాట్ ఇట్. సో సమ్మింగ్ అప్ వాట్ ఇట్ సౌండ్స్ లైక్ టు మీ, ఈ పూజలు అయినా సరే ఏ రెమెడీస్ అయినా సరే ఇట్స్ నాట్ గోనా చేంజ్ కర్మ, బట్ కొత్త కర్మలు రెడ్యూస్ ద ఇంటెన్సిటీ. రెడ్యూస్ ద ఇంటెన్సిటీ. అంతే అంతే. ఏదో నేను వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి కింద పడాలి అంటే కింద పడతారండి, దట్ యూ కాంట్ అవాయిడ్. కింద పడి కాలు ఇరుగుద్దా, కాలుకి చిన్న దెబ్బ తగులుతుందా అనేది మనం చేసుకునే స్పిరిచువల్ సాధన మీద డిపెండ్ అయ్యి, మనం చేసుకునే రెమెడీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెమెడీస్ అంటే పూజలు కాదు, రెమెడీస్ అంటే మీ స్పిరిచువాలిటీ. ఫస్ట్ మనం అంటూ మన మీద వర్క్ చేయడం మొదలు పెట్టి దేవుణ్ణి సహాయం చేసి స్వామి ఐ వాంట్ టు చేంజ్, హెల్ప్ మీ అంటే ఆయన హెల్ప్ చేస్తాడు. నేను చేసే ఏదో పనులన్నీ నేను చేస్తాను, నన్ను దీంట్లో నుంచి బయటపడే అంటే ఏ జడ్జి అయినా చేస్తాడు. యాజ్ సింపుల్ వెన్ యూ ఆర్ రెడీ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ. బట్ వెన్ యూ ఆర్ నాట్ రెడీ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, మీరు ఎన్ని పూజలన్నా చేయండి, యు ఆర్ జస్ట్ యూజింగ్ యువర్ క్రెడిట్ బ్యాలెన్స్. కొంతమంది అడుగుతారు, నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు పూజలు చేయని వాళ్ళు, నేను మాత్రం కష్టపడుతూనే ఉన్నాను, నేను పూజ చేస్తాను ఇది చేస్తాను. బాబు వాడు ఒక 5 లక్షలు క్రెడిట్ బ్యాలెన్స్ చేసుకొని వచ్చాడు, వాడు 5 లక్షలు ఎగ్జాస్ట్ అయ్యేదాకా ఎంజాయ్. ఇప్పుడు నువ్వు ఫ్లోరిడా వెళ్తావు, నీ దగ్గర ఒక $10,000 ఉన్నాయి, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. ఆ 10,000 అయిపోయేదాకా, ఆ 10,000 అయ్యాకైతే కష్టపడాలి కదా. నువ్వు ఫస్ట్ యూఎస్ వచ్చావు, అప్పుతో వచ్చావు, -$10,000, నువ్వు ఫస్ట్ ఆ 10,000 అయితే పూడ్చుకోవాలి కదా, దానికి కష్టపడాలి కదా. యూ డూ పార్ట్ టైమ్స్, యూ డూ జాబ్, డబ్బులు వెనకేసుకుంటావు, 10,000 వెనకేసుకొని ఫస్ట్ పాత అప్పులు తీర్చుకుంటావు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ 10,000 సంపాదించుకొని ఆ తర్వాత నువ్వు ఫ్లోరిడా ట్రిప్ కి వెళ్తావు. అప్పుడు నీకు ఆబ్వియస్లీ టైం పడుతుంది కదా. డిఫరెన్స్ అంటే కమింగ్ అప్ సో ఫార్ అండి. ఫస్ట్ రెమెడీస్ గురించి మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఏమో ఫ్రీగా రెమెడీస్ గురించి, క్యాన్సిలేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. బర్త్ చార్ట్, మహాదశాస్ ఇవన్నీ ఎక్కడ చూసుకోవచ్చు అనడానికి ఆస్ట్రో టాక్ ఇలాంటి ఫ్రీ టూల్స్ ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా వీడియోస్ ఏమైనా పోస్ట్ చేస్తే నా బర్త్ చార్ట్ నా చేతిలో ఉంటే ఐ కెన్ జస్ట్ ఫాలో ఆర్ అట్లీస్ట్ లెర్న్ ఆర్ బీ అవేర్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు నెంబర్ 3 ది మెయిన్ టాపిక్ మ్యారేజ్ కంపాటబిలిటీ చూద్దాం. లాస్ట్ టైం అనుకున్నట్టు వాట్ ఐమ్ గోనా డూ, ఇప్పుడు మా యాప్ లోకి వెళ్తా, నెంబర్ 1 టాప్ వ్యూడ్ ప్రొఫైల్స్ అని ఒక ఆప్షన్ ఉంటది అనమాట. అందులో ఫస్ట్ ఎవరు ఉన్నారో చూస్తాం. టాప్ వ్యూడ్ అంటే తన ప్రొఫైల్ లేకపోతే అబ్బాయి ప్రొఫైల్ ఎక్కువ మంది చెక్ చేశారు అని. ఈ కేసులో ఏ అమ్మాయి ప్రొఫైల్ పార్ట్నర్ లాగా చూసారు ఫర్ వేరియస్ రీజన్, అందరూ ఆ ప్రొఫైల్ చూసారు ఎందుకో టాప్ లో ఉంది. ఈ కేసులో అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ చేస్తున్నా, టాప్ వ్యూడ్ ప్రొఫైల్ ది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీకు పంపిస్తున్నా చాట్ లో. ఓకే, నాది కూడా మీకు ఇందాకలు పంపించా. ఒక్కసారి ఇది కంపేర్ చేసి చూద్దామండి లైవ్ లో, వ్యూవర్స్ కోసం, లిసనర్స్ కోసం. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి, అలా అంటే మ్యారేజ్ కంపాటబిలిటీ కావాల్సినప్పుడు. అవునండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్స్ చూసుకున్నాం అనుకోండి, ఫౌండేషన్. ఎక్కడైనా మనం ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఫౌండేషన్స్ నుంచి వెళ్ళాలి, ఆ తర్వాత మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రొఫైల్. సో ఇక్కడ మనం ఫస్ట్ బేసిక్ ఏంటి, ఇక్కడ 36 పాయింట్స్ కి మనకి 18 రావాలి, 18. అది మన వాళ్ళు పెట్టిన టార్గెట్. అంటే ఏంటి, అట్లీస్ట్ దే బిలీవ్ దట్ నో చాట్స్ ఆర్ 100% పర్ఫెక్ట్. అట్లీస్ట్ 50% అన్నా మీ ఇద్దరి మధ్యలో గుణాలు గణాలు కలిస్తే, మిగతా 50% ఓవర్ ద టైం మీరు అడ్జస్ట్ అయ్యో లేకపోతే సమ్ ఆర్ ది అదర్ వే కాంప్రమైజ్ అయ్యో లైఫ్ ని లీడ్ చేస్తారు. అందుక 50% అలా పెట్టారు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్ గా పాయింట్స్ అని కాదు, బట్ ఏంటంటే అట్లీస్ట్ అంటే మనకున్న మీకు వాళ్ళకి అట్లీస్ట్ ఒక 50% అభిప్రాయాలు కలిసే అనుకో, లైఫ్
లైఫ్ లో పర్స్పెక్టివ్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఒక 50% కలిసాయి అనుకోండి, ఇంకో 50% మెల్లగా అర్థం చేసుకోనో బాబో అమ్మో అనుకోనో మెల్లగా లైఫ్ సాగిస్తారు అని. బట్ దట్ నెంబర్ ఏం ఏ డౌన్ అండి. లాస్ట్ 5-10 years నుంచి ఐ సా పీపుల్ 30 to 28 ఈ సార్ట్ ఆఫ్ పాయింట్స్ ఉండి కూడా మ్యారేజెస్ బ్రేక్. ఎందుకు అంటే అక్కడ అన్ఫార్చునేట్లీ దీనికంటే కూడా మన బర్త్ చార్ట్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ వెరీ కీ రోల్. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ యువర్ ఓన్ పర్సనాలిటీ ఇస్ నాట్ డిక్టేటింగ్ యువర్ మ్యారేజ్, యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్, యువర్ సోషల్ సర్కిల్స్, యువర్ వర్క్ లైఫ్. అంటే ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ మీ మ్యారిటల్ లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మోర్ మీ పర్సనాలిటీ కంటే కూడా. పీపుల్ ఆర్ వర్కింగ్ 18 hours 19 hours. సో అక్కడ ఫ్యామిలీ లైఫ్ కి వర్క్ లైఫ్ కి బ్యాలెన్స్ లేదు, మనం వి లాస్ట్ ద బ్యాలెన్స్. సో అక్కడ ఏంటంటే ఇంకా యువర్ పర్సనాలిటీ డజంట్ మ్యాటర్. ఎందుకంటే మీ పర్సనాలిటీ మీరు అసలు ఎక్స్ప్రెస్ చేయట్లేదు కదా. వేర్ ఆర్ యూ స్పెండింగ్ టైమ్ విత్ యువర్ పార్ట్నర్? మీ పర్సనాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం మోర్ ఆఫ్ మన పర్సనాలిటీ మన మేనేజర్స్ దగ్గర, మన టీమ్ లీడర్స్ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాం. అది కూడా హిడెన్ పర్సనాలిటీ, ఒక ఫేక్ ఫేస్ పెట్టుకుని ఆడు తిట్టినా నవ్వాలి, కొట్టినా నవ్వాలి. సో అదే బిహేవియర్ ప్యాటర్న్ యువర్ ఎక్స్టర్నల్ ఫేస్ యూఆర్ గెటింగ్ ఇట్ ఇన్ టు యువర్ ఇన్సైడ్ హోమ్. అక్కడ మ్యారేజ్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇదివరకు ఏంటంటే ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువ మన మీద ప్రభావం చూపించాయి. అది సో మెయిన్ గా ఫస్ట్ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, డీటెయిల్ గా వెళ్ళను ఎందుకంటే లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ ఎ లాట్ కాబట్టి. ఫస్ట్ నక్షత్రం టాక్స్ అబౌట్ హౌ యూ థింక్ యువర్ లైఫ్ ప్యాటర్న్. గణం గురించి చెప్పారు, యువర్ టెంపర్మెంట్, హౌ యూ బిహేవ్, హౌ షీ బిహేవ్. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ యూ రియాక్ట్, హౌ షీ రియాక్ట్. ఇక బకూట్ అంటే ఏం లేదండి, బకూట్ ఇస్ సింపుల్, దట్ ఈస్ యువర్ లవ్ మీటర్. కొంచెం రాక్షస దేవ గురించి చెప్తారా అండి? రాక్షస అంటే రాక్షసుడా? రాక్షస అంటే రాక్షసుడు కాదు, రాక్షస ఈజ్ హైలీ డిజైర్, అంటే హైలీ మెటీరియలిస్టిక్ అని అర్థం. రాక్షస గణం వాళ్ళు ఎప్పుడు కూడా ద ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ దే ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ మెటీరియలిస్టిక్ థింగ్. అక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది రాక్షస అని డజంట్ మీన్ దే ఆర్ ఈవిల్, బయటకు వెళ్ళి జనాలు అందరూ అలా కాదు. రాక్షసులకు ఎలా అంటే వాళ్ళకి ఒక ఇల్లు ఉండాలి, ఒక కార్ ఉండాలి, యూనో సొసైటీలో విజిబిలిటీ ఉండాలి. అందుకే మనకు చూడండి రాక్షసులు కట్టినవన్నీ చాలా గ్రాండియర్. దే ఆల్వేస్ డిజైర్, అంటే ఏదైనా చాలా బాగుంది అంటే అది నా దగ్గర ఉండాలి. సో మోర్ ఆఫ్ ఏంటంటే ప్రాక్టికాలిటీ ఉండదు, ఆ డిజైర్ వెనక పరిగెడుతూ ఉంటారు. మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద ఆశ ఉండదని నేను చెప్పట్లేదు, నాదే కాబట్టి. బట్ నేను ఎక్కువ ఎన్నర్ డ్రివెన్ ఉంటా అండి, నా పొటెన్షియల్ ఏంటో అందుకే తెలుసుకోవడానికి. కదా బర్త్ చార్ట్ చూడాలి, ఓకే. జస్ట్ ఫౌండేషన్ కదా. ఆహాహా. జస్ట్ డూయింగ్ ద ఫౌండేషన్. ఇది ఎలా ఎప్పుడు తెలుస్తుంది? మీ థాట్ ప్రాసెస్ డీప్ ఇన్సైడ్ ఒక 4 గోడల మధ్యలో మీరు మీ వైఫ్ మాట్లాడారు, అప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఒక కారు గురించో ఒక ఇల్లు గురించో టాపిక్ వచ్చింది. వాట్ ఈస్ యువర్ టేక్, వాట్ ఈస్ హర్ టేక్, అక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి. సో అది రాక్షస గణానికి దేవగణానికి. దేవగణం ఏంటి అంటే దే ఆర్ లైక్ మోర్ సటిల్. సటిల్ అంటే వాళ్ళకి కోరికలు ఉండవు అలా కాదు. దేవగణం వాళ్ళు మోర్ న్యాచురల్ ఏంటి అంటే దే ఆర్ జస్ట్ హియర్ టు ఎంజాయ్ దేర్ లైఫ్. ఈ డే గడిచిందా, రేపు బాగుందా, రేపు ఎల్లుండి బాగుందా, అంతే తప్ప పెద్దగా కోరికలు లేవు. ఈవెన్ యూ టేక్ దెమ్ టు 5 star హోటల్, దేర్ హ్యాపీ. లేదు వాళ్ళు ఇడ్లీ సాంబార్ తిందాం, మంచిగా మనం అమీర్పేట్ దగ్గరికి వెళ్ళి, దే ఆర్ హ్యాపీ. దే జస్ట్ ఎంజాయ్ దేర్ లైఫ్. రాక్షస గణం వాళ్ళు ఏంటంటే నాకు పర్టికులర్స్ ఉంటాయి. ఐ వాంట్ టు గో టు సర్టెన్ రెస్టారెంట్, నాకు తినాలి అంటే ఐ వాంట్ టు గో టు సర్టెన్. అంటే అక్కడ ఏంటి అంటే లెట్టింగ్ యువర్ ఒపీనియన్, స్ట్రాంగ్ ఒపీనియన్. ఇప్పుడు అవతల పార్ట్నర్ ఏంటి దాన్ని డామినేషన్ కింద ఫీల్ అవుతుంది. ఆల్ ద టైమ్ ఏంటి అంటే మీకు నచ్చిందే జరగాలి అని అనుకోండి, ఆటోమేటిక్ గా అప్పుడు ఏంటి ద అదర్ పార్ట్నర్ విల్ ఫీల్ దట్ యాజ్ అ డామినెంట్ బిహేవియర్. అది ఈ జనరేషన్ లో తీసుకోవట్లేదు. ఇదివరకు ఏంటంటే మా ఆయన ఫస్ట్ నుంచి చాలా మొండండి అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏంటంటే నాట్ టేకింగ్ అది బ్యాడ్ అన్నట్లు గుడ్ అని ఇవాల్వ్డ్. సో ఇప్పుడు ఆడవాళ్ళు డామినేట్ చేస్తే మగాళ్ళు తీసుకోవట్లేదు, మగాళ్ళు డామినేట్ చేస్తే ఆడవాళ్ళు తీసుకోవాలి. ఓవర్ ద టైం ఇదివరకు సెపరేషన్ ఈజ్ నాట్ ఎ చాయిస్. నేను అందుకే ఇప్పటికి కూడా అదే, సెపరేషన్ ఈజ్ ఎ చాయిస్. ఆస్ట్రాలజర్ మీరు విడిపోతాడు అని చెప్తున్నారు అంటే దే ఆర్ నాట్ ప్రెడిక్టింగ్ యువర్ టైమ్ లైన్ ఆఫ్ మ్యారేజ్. ఈజ్ ట్రైయింగ్ టు సే మీ ఇద్దరి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదాలు మిమ్మల్ని విడగొట్టేలాగా చేస్తాయి. మన నానమ్మలప్పుడు అమ్మమ్మలప్పుడు అప్పుడు ఏంటి అంటే పార్ట్నర్స్ ద ఆపోజిట్ పార్ట్నర్ ఎలా ఉన్నా కానీ అడ్జస్ట్ అయ్యేవాడు. అలా అవ్వడం కరెక్ట్ అని అన్నట్ల అయ్యేవాడు. ఇప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ లేదు. అప్పుడు నేచురల్ గా ఏంటి, నౌ దేర్ ఈస్ అన్ ఆప్షన్. అప్పట్లో సెపరేట్ అవ్వాలంటే ఇద్దరు ఒకరు పోవాలి. ఇప్పుడు జస్ట్ మనం ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే చాలు, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ మధ్య ఏదో కౌన్సిలింగ్ కూడా అవసరం లేదని. సో యూ జస్ట్ గో దేర్, కమ్ అవుట్, దట్ సింపుల్. అలా అయినప్పుడు ఏంటి, వన్ స్మాల్ ఇంపల్సివ్ డెసిషన్ కెన్ సెపరేట్ యూ కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇక్కడ క్లియర్ కదా. నాడి గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ టైం, యువర్ బయాలజికల్ స్ట్రక్చర్, నాడి అంతా సెపరేట్ లేదు, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఒకటి ఐడెంటిఫై చేసాం. సో ఇక్కడ జస్ట్ ఇప్పుడు 36 లో 22/36 ఉంది కదా అంటే 18 దాటేసింది. ఫస్ట్ అది చూసుకున్నాం, సెకండ్ వచ్చేసి నాడీ చూసుకున్నాం, నాడీ 8 పాయింట్స్ వచ్చాయి. ఇంకేమైనా చూసుకోవాలి? మెయిన్ ఈ బకూట్ చూస్తాం. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీ టెంపర్మెంట్ మ్యాచ్ అవ్వకపోయినా కానీ మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉంది అనుకోండి, వాళ్ళు కొట్టుకున్నారు, రేపు పొద్దున మళ్ళీ హనీ డార్లింగ్ అని చెప్పి మళ్ళీ కలిసిపోతారు. బకూట్ అంటారా దాన్ని? మన వెస్టర్నర్స్ లవ్ మీటర్ అని వస్తుంటది కదా వెస్టర్న్ సైట్స్ లో, దాన్ని మన వాళ్ళ కాన్సెప్ట్ బకూట్. బకూట్ అనేది 0 ఉంది అనుకోండి, వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్ ఆ గొడవ ప్రొలాంగ్ అవుతుంది. బికాస్ వన్ డజంట్ హ్యావ్ అట్రాక్షన్ టువర్డ్స్ అదర్. ఇవాళ గొడవ పడితే తను కాంప్రమైజ్
అయితే అదే వస్తుందిలే, వాడే వస్తాడులే అన్న కాన్సెప్ట్ లో ఏంటి అంటే ఆ గొడవ ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఐడెంటిఫై చేసిన మేజర్ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ టెంపర్మెంట్ ఇష్యూ, ఓకే. సెకండ్ నక్షత్రంలో బలం. సో ఈ 2 పాయింట్స్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. నక్షత్ర బలం టెల్స్ అబౌట్ యువర్ ఓవరాల్ లైఫ్ ప్యాటర్న్. ఎక్కడండి అక్కడ నక్షత్ర బలం తక్కువ ఉందని ఏ పాయింట్ చూసారు మీరు? అంటే బేసిక్ గా ఇప్పుడు మన నక్షత్రం నుంచి తన నక్షత్రానికి, తన నక్షత్రం నుంచి పార్ట్నర్స్ నక్షత్రానికి కౌంట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఐదర్ ఇట్ షుడ్ కమ్ యాజ్ మిత్రతార, సంపత్ తార, సాధక తార. అంటే ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ద సపోర్టివ్ నక్షత్రాస్. సపోర్టివ్ నక్షత్రాస్ అంటే ఆ నక్షత్రాలు మ్యాజిక్ చేస్తాయని కాదు. ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మీకు బాగా సపోర్టివ్ గా త్రూ అవుట్ ద లైఫ్ దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ. ఓకే. ఇక్కడ విపత్ అంటే ఏంటి? మనం తెలుగులో విపత్తుని ఏమంటాం? విపత్తులు అని వస్తుంటాయి కదా న్యూస్ లో, అట్లా విపత్తులు అంటే స్ట్రగుల్స్, అబ్స్టకిల్స్. సో ఇక్కడ సంతోష్ ఫీల్స్ దట్ పర్సన్ యాజ్ మిత్రతార, యు ఆర్ ఓకే విత్ దట్, బట్ దట్ పర్సన్ ఫీల్స్ సంతోష్ యాజ్ విపత్. ఇప్పుడు రాక్షస గణం వాళ్ళకి ఏముంది? వెన్ ద అదర్ పర్సన్ ఈస్ లిజనింగ్ దే ఆల్వేస్ ఫీల్ దట్ యాజ్ అ ఫ్రెండ్లీ నేచర్. ఓకే, నేను చెప్పినట్టే వస్తుంది కదా రెస్టారెంట్ కి, నాకు ఇష్యూ ఏముంది? కానీ తనకేంటి? షీ వాంట్స్ టు ఈట్ ఇడ్లీ సాంబార్, బట్ మీరు ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లి 5 స్టార్ హోటల్లో ఇష్టం లేకపోయినా సమ్ నార్త్ ఇండియన్ డిష్ లేకపోతే సమ్ వెస్టర్న్ డిష్ తినిపించారు. షీ డజంట్ లైక్ ఇట్. దట్ సింపుల్ నేచర్. విపత్ అంటే ఏంటి అంటే దట్ పర్సన్ feels you as an obstacle throughout the life in the situation. సో ఇప్పుడు ఆస్ట్రాలజీ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ వాట్ ఎవర్ వి సీయింగ్ హియర్ అండి, ఐ కంప్లీట్లీ బిలీవ్. అప్పుడు నేను ఏం చేయాలి అని అంటే, ఓకే నాకు ఈ టెండెన్సీ ఉంది కాబట్టి తన కోరికల మీద కూడా నేను అవేర్నెస్ ఉంచాలి. అసలు ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఈజ్ ఆల్ అబౌట్ బాబు నీలో ఈ ప్రాబ్లమ్, తనలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెండెన్సీస్ అందాం అండి. మేము విడిపోతారా అండి అని నన్ను అడుగుతారు. విడిపోతామండి మేము. నువ్వు ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే విడిపోతావు. గో టు ఏ రెస్టారెంట్ అండ్ టాక్, విడిపోరు డెఫినెట్ గా. విడిపోతారా అనేది నీ చాయిస్, బికాస్ యు ఆర్ టేకింగ్ దట్ డెసిషన్ విడిపోవాలి అని. దేర్ ఆర్ సమ్ ఎక్స్ట్రీమ్ సినారియో, అంటే నేను ఇంకా అది కాదనట్లేదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరులో ఒకళ్ళు టాక్సిక్ అబ్యూజివ్ ఉంది. దోస్ ఆర్ ఎక్స్ట్రీమ్ సినారియో. ఇన్ దట్ వే దే విల్ టేక్ స్టెప్స్ ఫర్దర్ స్టెప్స్. కానీ ఎక్స్ట్రీమ్ సినారియోస్ లేకుండా స్టెప్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ కంపాటబిలిటీస్ తెలుస్తాయి. అంటే నువ్వు ఎలాంటి పర్సన్, ఆర్ యూ ఆల్కహాలిక్, ఆర్ యూ ప్రోన్ టు ఎడిక్షన్, ఆర్ యూ లేకపోతే వెరీ వెరీ నార్సిక్ కైండ్ ఆఫ్ బిహేవియర్, ఆర్ యూ వెరీ వెరీ సెక్షువల్ తప్పనట్లేదు, బట్ అంటే నీ సెక్షువాలిటీ అవతల వాళ్ళ యొక్క ఒపీనియన్ ని, అవతల వాళ్ళ యొక్క ప్రైవేట్ స్పేస్ ని క్యాటర్ చేస్తుందా చేయట్లేదు. దీస్ ఆర్ ద బేసిక్ కంపాటబిలిటీ థింగ్స్. అంటే నీలో ఈ ప్రాబ్లం, నీలో నీ ప్రాబ్లం, దాన్ని టెండెన్సీ అనొచ్చా అండి ప్రాబ్లం కన్నా? అనొచ్చు, అనొచ్చు డెఫినెట్లీ. సో ఇప్పుడు విపత్తు మిత్ర, ఓకే నేను ఆ అమ్మాయిని మిత్రుల్లా చూస్తాను, ఆ అమ్మాయి నన్ను విపత్తులా చూస్తుంది. సో ఐ హావ్ టు బి మోర్ కేర్ఫుల్. తన రిక్వైర్మెంట్స్ ఇష్టాలు అన్ని మనసులో డామినెంట్. ఓకే, తన ఇష్టాలు కూడా రెస్పెక్టింగ్ ద అదర్ పర్సన్ ఒపీనియన్. ఇప్పుడు నన్ను విడిపోతారా అని అడిగితే నువ్వు విడిపోవాలి అని అనుకుంటే డెఫినెట్ గా విడిపో. బట్ ఇఫ్ యూ వాంట్ టు కరెక్ట్ ద థింగ్స్ యూ కెన్ కరెక్ట్. అర్థమైందండి. ఓకే, అది నెంబర్ 1. ఇంకేదో అండర్లైన్ చేశారండి? ఇంకేం అండర్లైన్ చేసా? గణం వల్లే మీకు అక్కడ సమస్య వచ్చింది. ఇంటర్లింక్ కదా. గణం అంటే రాక్షస గణం, మోర్ డామినెంట్ ఇన్. దాని వల్లే అక్కడ షీస్ ఫీలింగ్ యూ యాజ్ అన్ అబ్స్టెక్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బర్త్ చార్ట్స్ వెళ్తాం. సెకండరీ స్టెప్ బర్త్ చార్ట్ లో వి ఆబ్వియస్లీ సీ హౌ ఈస్ హిస్ 7th హౌస్. ఈ అబ్బాయి 7th హౌస్ ఎలా ఉంది? ఓకే, 7th హౌస్ బలహీనంగా ఉంది డజంట్ మీన్ దట్ ద పాసిబిలిటీ ఆఫ్ సెపరేషన్ ఉందని కాదు. 7th హౌస్ బలహీనంగా ఉంది అంటే ఇట్ మీన్స్ దట్ పర్సన్ లాక్స్ రియలైజేషన్ ఇన్ ద మ్యారేజ్. సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంటే లాస్ట్ టైం చెప్పా కదా, బికాస్ యూ హ్యావ్ వీనస్ ఎగ్జాల్టెడ్. సో నేచురల్ గా ఇప్పుడు ఈ పర్సన్ అనుకుందాం మీరన్ గా. సో ఇప్పుడు ఈ పర్సన్ కి ఏంటి? హ్యాస్ వీనస్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద లగ్న. సో దిస్ గై naturally have some thoughts towards romance. ఒక టేస్ట్ ఉంది, ఒక స్ట్రక్చర్ ఉంది, మ్యారిటల్ లైఫ్ ఇలా ఉండాలి, నా పార్ట్నర్ ఇలా రావాలి అనే ఎక్స్పెక్టేషన్. అక్కడ ఏమైంది? ద ఆపోజిట్ పార్ట్నర్ ఇస్ జూపిటర్. అక్కడ జూపిటర్ అనే పార్ట్నర్, జూపిటర్ అనే ప్లానెట్ మెటీరియల్, హీ ఈజ్ ఎ స్పిరిచువల్ ప్లానెట్ అండ్ హీ ఈజ్ ఎ టీచర్. ఆబ్వియస్లీ నువ్వు నేను దా సినిమాకి వెళ్దాం అని సినిమా వద్దు, వి గో టు సమ్ టెంపుల్ అన్నప్పుడు హౌ డూ యూ ఫీల్? నేచురల్లీ యూ ఫీల్ డిస్సాటిస్ఫైడ్. అండ్ అక్కడ ఆర్ అని చూపిస్తుంది కదండి. ఆర్ అంటే వక్రత్వం. వక్రత్వం ఏం డినోట్ చేస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ రియలైజేషన్ డినోట్ చేస్తుంది. అక్కడ ఏంటి? తను షీఈ్ లవింగ్ యూ, షీఈ్ రెస్పెక్టింగ్ యూ, కాకపోతే ఏంటంటే యూ డోంట్ రియలైజ్. జస్ట్ దట్ ఏంటంటే నేను అడిగిన చోటుకి రావట్లేదు, షీ డజంట్ కేర్, షీ డజంట్ లవ్ మీ అని ఒక్కొక్కసారి ఏంటి అంటే డిప్రెస్ అయిపోవడం, దాని గురించి ఎక్కువ ఆలోచించడం. దాని వల్ల ఈ రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఏంటి అంటే సర్చింగ్ ఫర్ దట్ రైట్ పార్ట్నర్ అనే అంశలో మ్యారేజ్ ని డిలే చేయాలి. అది మెయిన్. దాని అర్థం ఏంటి అంటే దాని వల్ల ఏదో మ్యారేజ్ బ్రేక్ అవుతుంది అని. యూ షుడ్ ఫైండ్ సమ్ ఆర్ ది అదర్ వే. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ మ్యారేజ్. చెప్పేటప్పుడు కూడా మేము అదే, నీ మ్యారేజ్ భావం బలహీనంగా ఉంది నాన్న, ఇక్కడ ప్లానెట్ రెట్రోగ్రేడ్. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఈవెన్ యువర్ వైఫ్ కమ్స్ ఫ్రమ్ ఎ సర్టన్ క్యారెక్టర్. సో ఫస్ట్ నీ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ చేసుకో. నీకు ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఉండదు అని నీకు వచ్చే వైఫ్ ఆ మెంటాలిటీ కాదు, ఆర్ నీకు వచ్చే హస్బెండ్ ఆ మెంటాలిటీ కాదు. సో ఫస్ట్ కరెక్ట్ యువర్ ఎక్స్పెక్టేషన్. థింగ్ ట్రై టు రియలైజ్. ఆ పర్సన్ నేను లవ్ చేయండి, ఆ పర్సన్ నేను రెస్పెక్ట్
రిజెక్ట్ చేసి ట్రై టు రియలైజ్ దట్ షీఈ్ లవింగ్ అని ఒక చిన్న చెప్తాం. అండ్ న్యాచురల్లీ ఇక్కడ ఏంటి, మనకి 4వ భావంలో కుజుడు ఉన్నప్పుడు లైక్ వి సెడ్ కుజ దోషం. అండ్ దిస్ ఇస్ నాట్ బ్యాడ్, డెఫినెట్లీ నాట్ బ్యాడ్. 4వ భావంలో యూ హ్యావ్ ఎబిలిటీ టు బై ప్రాపర్టీ, యూ హ్యావ్ బై సమ్ వెరీ గుడ్ రగ్డ్ కార్, ఇవన్నీ ఉన్నాయి. కానీ దాంతో పాటు ఏంటి అంటే కొంత అగ్రెషన్ కూడా ఉంది. అంటే నాకు ఇంట్లో ఇలాగే ఉండాలి అన్న ఒక అలా అవతల వాళ్ళు ఉండనప్పుడు డిసిప్లిన్ గానీ స్కెడ్యూల్ గానీ ఇలా ఉండాలి, ఇలా జరగాలి, ఈవెంట్స్ రూల్ ఉంటుంది, తమ్ రూల్, అది అవతల వాళ్ళు ఫాలో అవ్వనప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో కూడా అక్కడ మనం కరెక్ట్ చేయాలి. మనం నెక్స్ట్ చూసేది సెక్షువల్ హౌస్. హౌ ఈజ్ హిస్ సెక్షువల్ హౌస్, హౌ ఇంట్రెస్టెడ్ ఈస్ హీ టువర్డ్స్, హౌ ఈజ్ హిస్ ఓవరాల్ సెక్షువల్ లైఫ్, తనకు అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్. దట్ 8th హౌస్. 12th హౌస్ చూస్తాం. ఓవరాల్ సెక్షువల్ బెడ్ ప్లెజర్స్ ఎలా, హౌ గుడ్ ఈజ్ హీ ఇన్సైడ్ ద బెడ్రూమ్. అంటే నాట్ ఓన్లీ బెడ్ ప్లెజర్స్ అంటే థింక్ దట్ యాజ్ అ సెక్స్, బట్ ఓవరాల్ హిస్ రిలేషన్షిప్ విత్ హిస్ పార్ట్నర్. ఓకే. ఎక్స్ట్రా అఫైర్స్ ఏదైనా ఉన్నాయా, ఈజీ టూ మచ్ ఆఫ్ సెక్షువల్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అన్నది చూస్తాం. చూసి దట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ పర్సన్ ని పంపించాక డెఫినెట్లీ యూ వాంట్ దట్ గై. అది ఎక్కడ కనిపిస్తదండి అది? నో, సర్టెన్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ దట్. ఎందుకు అంటే బికాస్ పీపుల్ వేగ్ గా వాళ్ళ చాట్ లో వాళ్ళ పార్ట్నర్ చాట్ లో చూసుకొని, ఎందుకంటే టోటాలిటీ చూడరు. ఓకే. సో సంతోష్ గారు సపోజ్ 8th హౌస్ లో మార్స్ ఉన్నాడు కాబట్టి వెరీ వెరీ యాక్టివ్, నేను వదిలేస్తే వీడు ఎంత సంబంధాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి వేగ్ గా అలా ఊహించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అచ్చా. బికాస్ ఓకే. ఎందుకంటే అక్కడ దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. అక్కడ గురువు దృష్టి ఉంది, దట్ రిస్క్ ఈస్ మిటిగేటెడ్. జూపిటర్ యొక్క దృష్టి ఉంది, లేదా మంచి నక్షత్రంలో మంచి రాశిలో దట్ రిస్క్ ఈస్ మిటిగేట్. ఇట్లా అంటే ఇట్లా టోటాలిటీ బట్టి చూస్తాం కదా. అండ్ సెకండ్ థింగ్, తన బర్త్ చార్ట్ లో కూడా మెయిన్ మనం అదే చూస్తాం. హౌ ఈజ్ హర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, అక్కడ శుభగ్రహం ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ గుడ్. ఓకే. అండ్ చంద్రుడు లాంటి గ్రహం ఉన్నప్పుడు నేచురల్లీ వచ్చే పార్ట్నర్ మంచి రొమాంటిక్ పార్ట్నర్. చంద్రుడు ఎలా ఉంటాడు, ఫేర్ అండ్ హ్యాండ్. బట్ ఇక్కడ ఉన్నది సైన్ ఏంటి, స్కార్పియో ఇస్ అ సైన్ ఆఫ్ సీక్రెట్. సో నేచురల్ గా వచ్చే పర్సన్ ఎంత బాగున్నా సమ్ టైమ్స్ ఈస్ ప్రోన్ టు ఎడిక్షన్స్. ఎందుకంటే చంద్రుడు అనేవాడు అంటే మన సో ఇప్పుడు నిందాక తన బర్త్ చార్ట్ దగ్గర ఉన్నా, సో ఇప్పుడు తన చూసినప్పుడు తన మ్యారేజ్ హౌస్ ఇస్ రిలేటివ్. తన ఏంటి డాక్టర్ అండి, ఎలా చెప్పారు? మెడికల్ ఫీల్డ్ ఆర్ సంథింగ్. యా షీ ఇస్. ఏదండి? యా అవును, కరెక్ట్. మెడికల్ ఫీల్డ్ లో చేస్తారు. యా. సో ఇప్పుడు డాక్టర్ ఎలా చెప్పారు? కాంబినేషన్స్, అంటే ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ ఫీల్డ్ లో ఉండటం అనేది నేను చూశాను కాబట్టి. ఓ ఓకే. ఓకే. అదే అంటే బేసిక్ గా ప్యాటర్న్స్ తెలుసుకుంటే తెలుస్తుంది. బికాస్ పీపుల్ డోంట్ సీ ప్యాటర్న్స్ కాబట్టి వాళ్ళు అంటే వేగ్ గా చెప్తున్నారేమో అని అనుకుంటారు. నేచురలీ మూన్ ఇన్ స్కార్పియో అంటే మన పార్ట్నర్ లెవెల్లో చూసుకోకుండా పర్సనల్ లెవెల్లో చూసినప్పుడు స్కార్పియో ఇస్ అ సైన్ ఆఫ్ రీసెర్చ్, డీప్ రీసెర్చ్, ఎవరికి తెలియంది, ఆర్ గెటింగ్ ఇన్ టు యూజింగ్ టూల్స్, వెపన్స్. ఆయుధ కర్మాగారం అంటాం. వెపన్స్ యూజ్ చేసేది ఎవరు, నేచురల్లీ ఆర్మీ పీపుల్ ఆర్ డాక్టర్స్. దే యూజ్ వెపన్స్ యాజ్ వెల్ కదా, నైఫ్స్ గానీ కత్తులు గానీ ఏదైనా. సో నేచురల్ గా చూసినప్పుడు ఆ సైడ్ లో ఉన్న ప్లానెట్, ఇప్పుడు సన్ స్కార్పియోలో ఉంటే ఒక రకమైన నేచర్ ప్రొఫెషన్ వైపు వెళ్తారు. మూన్ ఈజ్ అ నేచురల్ హీలర్. ఓకే. ఇట్ మేక్స్ దెమ్ టు వర్క్ ఇన్ మెడికల్ ఫీల్డ్ ఆర్ రీసెర్చ్ రిలేటెడ్. దాని మీద మళ్ళీ క్యాపిటలైజ్ చేసుకుంటూ సాటర్న్ కేతు కాంబినేషన్ వాళ్ళు చాలా మంది మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు, సర్వీస్ సెక్టర్ లో. అండ్ తనకి ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్ని అశ్విని నక్షత్రంలో. సూర్యుడు అశ్విని నక్షత్రంలో, మెర్క్యూరీ అశ్విని నక్షత్రంలో. అశ్విని కుమారులని మనం మైథాలజీలో ఏమంటాం అంటే వాళ్ళు దేవతల యొక్క డాక్టర్. మనకి మహాభారతంలో కూడా ఉంది కదా, నకుల సహదేవులు, వాళ్ళు అశ్విని కుమారుల యొక్క పిల్లలు. అందుకే దే ఆర్ ద న్యాచురల్ ఫిజిషియన్స్, డాక్టర్. సో సూర్యుడు అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అంటే ఇట్ టెల్స్ అబౌట్ హర్ సోల్ టు బీ ఇన్ ద మెడికల్ ఫీల్డ్, టు బీ ఇన్ ద హీలింగ్ ఇండస్ట్రీ. మెర్క్యూరీ ఇస్ హర్ బ్రెయిన్ కదా. ఈ కాంబినేషన్స్ బట్టి అలా తెలుస్తుంది. షీ మస్ట్ బీ ఇన్ టు సమ్ మెడికల్ ఫీల్డ్. ఇంకా డీప్ గా ఇంకా చేస్తే సర్జన, ఏ వింగ్ కు ఉండొచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో తన 7th హౌస్ లో ఉన్నది చంద్రుడు. సో నేచురల్లీ షీ మైట్ గెట్ ఎ పార్ట్నర్ హూ ఈస్ ఇన్ టు ద సేమ్ ఫీల్డ్. అండ్ ఆ హౌస్ ని రూల్ చేసేది కుజుడు వచ్చేసి 4th హౌస్ లో ఉంది. దీన్ని తనకి ఇప్పటికే చాలా మంది కుజ దోషం అని భయపెట్టేసి ఉంటారు. సో ఫ్రమ్ యువర్ పాడ్కాస్ట్ ఐ కెన్ కన్ఫర్మ్ హర్ తనకి కుజ దోషం లేదు. బికాస్ ఎవ్రీవన్ బిహేవ్స్ వెల్ వెన్ యు ఆర్ ఇన్ ద కింగ్స్ క్వార్టర్. లియో అనేది సింహాసనం అంటారు, ఎందుకంటే లియో ఇస్ రూల్డ్ బై సన్. మీరు యొక్క గవర్నమెంట్ ఆఫీసర్ సీఎం ఇంటికో పిఎం ఇంటికో వెళ్ళాం అనుకో, దేర్ ఈవెన్ యు ఆర్ ద రూడెస్ట్ పర్సన్, యు బిహేవ్ వెల్. సో సింహరాశిలో కుజుడు బిహేవ్ చేస్తాడు. దట్ ప్లానెట్ ఈస్ రెట్రోగ్రేడ్. సో నేచురల్ గా తనకి ఏదన్నా ఉంటే ఇన్నర్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, లోపల యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్, ఇన్నర్ ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు. బట్ దట్ హర్ ఫ్రస్ట్రేషన్ విల్ నాట్ ఎఫెక్ట్ హర్ మ్యారేజ్. ఎంతసేపు తనకి ఇన్నర్ రెస్ట్లెస్నెస్, ఇన్నర్ టెన్షన్, ఆలోచించడం ఎక్కువ, ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. సో చంద్రుడు ఇక్కడ ఉండడం, చంద్రుడు స్కార్పియోలో ఉన్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ స్కార్పియో, ఆల్సో సైన్ ఆఫ్ ఎడిక్షన్. సో మనం ఏం చెప్తాము, తనకి మైట్ గెట్ ఎ పార్ట్నర్ హూ ఇస్ లిటిల్ ఎడిక్టివ్. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. ఇఫ్ ఈస్ అంటే నీకు తెలిసి ఇప్పుడు వన్ స్మోక్ ఆఫ్ సిగరెట్ ఆర్ వన్ సిప్ ఆఫ్ ఆల్కహాల్ విల్ నాట్ మేక్ ఎడిక్టివ్ ఆర్ ఆల్కహాల్. కానీ ఒకవేళ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు మాత్రం యూ షుడ్ కీప్ ఎ లైన్, డ్రా ఎ లైన్ అన్నది చెప్తాము. అండ్ నేచురల్లీ తనకున్న కాంబినేషన్స్ వరకు ఏంటి అంటే హర్ మ్యారేజ్ హౌస్ ఇస్ వెరీ వెరీ గుడ్. బట్ ఇంకా తనకు ఆ దశ రాలేదు. సమ్ ప్లానెట్ షుడ్ కమ్ దేర్ అండ్ యాక్టివేటెడ్. సో అది 28 అన్నారు కదా. లాస్ట్ 1-2 years నుంచి గట్టిగా ట్రై చేస్తున్నట్టుంది తన మ్యారేజ్ గురించి, వర్కౌట్ అవ్వట్లేదు. అది ఎలా తెలిసిందండి మీకు ఇక్కడ? ఏది అంటే ఒకవేళ తను ట్రై చేస్తుంది అని అంటున్నారు కదా లాస్ట్ 1-2 years నుంచి. ఎందుకంటే పెళ్లి చేసే ప్లానెట్ దశ ఇంకా రాలేదు కదా. ఓ ఓకే, గాట్ ఇట్. పెళ్లి చేసే మూమెంట్ ఏదైనా వచ్చుంటే
ప్రాబ్లీ మ్యాచెస్ వచ్చాయా అండి అని అడిగేవాడినేమో. పెళ్లికి ఛాన్సెస్ ఉన్న మూమెంట్స్ ఇంకా కనబడట్లేదు కాబట్టి షీ స్టిల్ ఆన్ హోల్డ్. ఇప్పుడు తనకి అక్కడ 28 ఉంది కదా, అంటే అది స్ట్రాంగ్ మ్యారేజ్ అనా? రిలేటివ్లీ గుడ్ మ్యారేజ్ అని. ఓకే. గుడ్ మ్యారేజ్ అని. వచ్చే హస్బెండ్ కూడా జూపిటర్ అండ్ కేతు కాంబినేషన్ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఆ హస్బెండ్ కి కొంచెం మొండితనం ఉంటుంది, కొంచెం స్టబర్న్ నేచర్. బట్ దట్ హస్బెండ్ విల్ హ్యావ్ సర్టన్ ఏంటంటే ఒక ఓల్డ్ ఫ్యాషన్ బిహేవియర్ అంటాం కదా, నాట్ టు మోడర్న్ కాకుండా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ బిహేవియర్, ట్రెడిషనల్, స్పిరిచువల్, ఆ కైండ్ ఆఫ్ ఇది వస్తుంది. అయితే ఈ కాంబినేషన్ వాళ్ళు దే విల్ బి ఓవర్లీ స్పిరిచువల్ ఆర్ దే విల్ బి సో అలాంటి కాంబినేషన్స్ వచ్చే హస్బెండ్ తనకు వచ్చే అవకాశం. అండ్ మీ ఇద్దరికి ఇప్పుడు రైట్ నౌ చూసినప్పుడు మామూలుగా యాజ్ ఎ కాంబినేషన్ మనం చూసినప్పుడు ఈ రెండు బర్త్ చార్ట్స్ కి మెయిన్ ప్రధానంగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇద్దరు దాంట్లో పెద్దగా దోషాలు లేవు, పితృదోషాలు అట్లాంటివి లేవు, గండాంత నక్షత్రాల్లో ఇష్యూస్ అట్లాంటివి లేవు. సో ప్రాబబ్లీ మనం ఏం చేయాలి, ఫస్ట్ టెంపర్మెంట్ ఇష్యూస్ రావాలి. యూ గాట్ టు కరెక్ట్ యువర్ టెంపర్మెంట్ ఇష్యూ అండ్ వీ విల్ ఆస్క్ హర్ టు బీ లిటిల్ సేఫ్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే అక్కడ మనకి 5th హౌస్ లో రాహు లాంటి ప్లాన్. యూజువల్ గా ఈ భావం అనేది, పంచమ భావం అనేది ఆడవాళ్ళకి ఇట్స్ మదర్హుడ్, వాళ్ళ వూంబ్, ఇదంతా చెప్తుంది. అక్కడ యూజువల్ గా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం జాగ్రత్తగా మిస్క్యారేజెస్ అవ్వకుండా, కాంప్లికేషన్స్ ప్రతిసారి మిస్క్యారేజ్ అవ్వదు, ప్రీమెచ్యూర్ డెలివరీ అనుకోండి అదే కాంప్లికేషన్. సో న్యాచురల్ వరకు వెళ్ళి అక్కడ సిజేరియన్ చేయాల్సి వచ్చింది అనుకో, అదొక కాంప్లికేషన్. పాపగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్రాసెస్ ఫ్లో అనేది స్మూత్ ఉండదు, ఈవెంట్ జరుగుతుంది బట్ ద ప్రాసెస్ ఫ్లో అదేంటంటే మనకు ఒక గిచ్చి చాక్లెట్ ఇస్తాయి కదా, యూజువల్ గా అక్కడ ఏంటంటే మెలిఫిక్ ప్లానెట్స్ ఉన్నప్పుడు అలా చేయాలి. అండ్ దట్ మీ భావం బలంగా ఉంది, యువర్ 4th హౌస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ అండ్ మీ ప్లేస్మెంట్స్ బట్టి కానీ. ఆ 4th హౌస్ ఏంటండి, అది పిల్లలా? అది పిల్లలు మీ దాంట్లో అయినా తన దాంట్లో అయినా పిల్లలే. 35 అని ఉంది కదా, దట్స్ హెల్త్ ఆఫ్ యువర్ 4th హౌస్. సో మీ 4వ భావం బలంగా ఉంది అనుకోండి, నేచురల్ గానే ఏం చెప్తాం అంటే యాజ్ ఎ కపుల్ చూసినప్పుడు సిన్స్ యువర్ 5th హౌస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, మీరు తనకి ఏం చెప్తారు అంటే జస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇన్ దిస్ కేస్ వీ కెన్ సర్టన్లీ సే దట్ దేర్ ఇస్ అంటే ఏంటి అంటే నేచురల్ ప్రెగ్నెన్సీకి బట్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో జాగ్రత్తగా. సో బేసిక్లీ నేను అర్థం చేసుకోవాలంటే ఆ సముదయ చార్ట్ లో 5th హౌస్ లో 35 ఉంది. ఒక్కసారి తన చార్ట్ మీద క్లిక్ చేస్తారు, తన చార్ట్ లో అదే హౌస్ లో 32 ఉంది. మ్యాక్స్ ఎంత అండి అది? మాక్సిమం మ్యాక్స్ మామూలుగా ఈచ్ దాన్ని బట్టి 58. ఓకే. సో బ్యాక్ నా చార్ట్ కి వస్తే నాకు 28 ఉండాలి కదా, సో దానికి డబల్ 56. మరి నాకేంటి అదేదో 22 ఉంది అది. సో అందుకే అంత వర్కౌట్ అవసరం. దట్స్ వై యు ఆర్ స్టిల్ సర్చింగ్ ఫర్ మ్యారేజ్. లాస్ట్ టైం చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. చాలా మంది పెళ్లి అవ్వట్లేదు అంటారు. నాకు వచ్చే మ్యాచెస్ లో ఇప్పుడు వాళ్ళ జీతం 15 లక్షలు ఉంటుంది పర్ యానం. దే ఎక్స్పెక్ట్ సమ్వన్ టు ఆఫ్ సేమ్ ఏజ్ టు హ్యావ్ 35 lakhs per annum salary. ఎలా అవుతుంది? యు ఆర్ 25, యు ఆర్ 26, యు ఆర్ ఎర్నింగ్ 15 lakhs. సో నీకు వచ్చే హస్బెండ్ కి ఒక 18 lakhs ఉండాలి, ఒక 20 lakhs ఉండాలి. రిలేటివ్ కోరిక, నాకు వచ్చే హస్బెండ్ కి 35 lakhs ఉండాలి, 40 lakhs ఉండాలి అనే సేమ్ ఏజ్ ఉన్నప్పుడు హౌ డు యూ ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎర్న్ 40 lakhs అండ్ యూ టు ఎర్న్ 20 lakhs? అక్కడ నువ్వేంటంటే నాకు పెళ్లి అవ్వట్లేదు కాదు, నువ్వు చేసుకోవట్లేదు, యు ఆర్ పుషింగ్ ఆఫ్ యువర్ మ్యారేజ్. కానీ లాస్ట్ టైం నాకు ఏదో ట్రిగ్గర్ అవ్వలేదు అన్నారు కదా, ఒక్కసారి బ్యాక్ వెళ్దాం, ఒకసారి చూస్తారా ట్రిగ్గర్ ఈవెంట్ అప్పటిది ఇప్పటిది ఒకటే ఉందా అని. మీకు యాక్చువల్ గా నేను లాస్ట్ టైం చెప్పినా ఎప్పుడు చెప్పినా గానీ ఆఫ్టర్ జూన్ ద థింగ్స్ ఆర్ ప్రిటీ గుడ్. సెప్టెంబర్ నుంచి జనవరి లోపు మీకు చాలా అనుకూలంగా ఉంది మ్యారేజ్ కి. కానీ వియర్డ్ పార్ట్ ఏంటి అని అంటే లాస్ట్ టైం మీరు ఏం చెప్పారో చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది తెలుసా. ఇది రికార్డింగ్ లో ఉంచాను, చెప్పింది చెప్పినట్టు. మీ మధ్య మీ రీల్స్ కూడా చూస్తున్నాను. అలైన్మెంట్ ఎస్పెషల్లీ వీడియో పార్ట్ లో ఎలా ఉంది అని అంటే, మనం ఫస్ట్ చిన్నదంతా స్టార్ట్ చేసాం, అప్పుడు తెలియకుండానే ఒక యూరోప్ నుంచి మనకు ఒక పెళ్లి అయింది అనమాట, ఫస్ట్ యూరోపియన్ వెడ్డింగ్. అది వచ్చినప్పుడు ఏదో ఒక చిన్న వీడియో చేద్దాం అని ఒక ధైర్యం వచ్చింది, మూమెంట్ బాగా అనిపి. ఇక్కడ నుంచి వీడియో చేస్తూ చిన్న చిన్న రీల్స్ పెడుతూ ఉన్నా. ఈ మధ్యలో పాడ్కాస్ట్ కి ఎవరో ఇన్వైట్ చేశారు, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను నథింగ్ అసలు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు బికాస్ ఆఫ్ పాస్ట్ అనమాట, వాళ్ళకి నేను హెల్ప్ చేశాను అనమాట, వాళ్ళకి ఫిట్ అవుతా అనిపించి. హైలైట్ అంటారు కదా, హైలైట్ ఏంటి అని అంటే కరెక్ట్ గా నేను రీల్స్ పోస్ట్ చేసి అందరికి నా ఫేస్ అలవాటు అయింది, కరెక్ట్ గా అప్పుడు అలా పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు. మా ఎడిటర్ ఏమో ఏంటి సార్ ఈ టైమింగ్, ఆయన అలా అప్పుడు ఏం చెప్పారో అలాగే జరుగుతుంది. గుడ్ థింగ్స్ షుడ్ హ్యాపెన్. నేను అందుకే యూజువల్ గా బ్యాడ్ థింగ్స్ అప్పుడు ఓన్లీ జాగ్రత్త చెప్తా. ఇప్పుడు ఎంఏ అంటే మార్స్ కదా, సో నా కుజుడు గట్టిగా ఉన్నాడు అనమాట. కుజుడు మీకు గట్టిగానే ఉండడం మంచిదే. జూపిటర్ ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉన్నది యువర్ మూన్. ఎందుకంటే మూన్ ఇస్ లాస్ట్ టైం కూడా చెప్పా కదా, సో దట్స్ ద రీజన్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ ఆన్ ఎక్స్ప్రెషన్. మనసులో ఉన్నది బయటికి చెప్పాలి, చెప్తే మీ మ్యారేజ్ బలంగా అవుతుంది. అదొక్కటే అండి. ఐ థింక్ మరి ఎవల్యూషన్ ఏంటో తెలియదు, నేను ఇప్పుడున్న స్టేజ్ లో అయితే చిన్న ఇబ్బంది అయినా చక్కగా చెప్తా తెలుసు అవతల వాళ్ళకి, అస్సలు పెట్టుకోవట్లేదు. దట్ పీపుల్ విల్ లెర్న్ అండి ఆటోమేటిక్ గా వెన్ యూ క్రాస్. అందుకే దోషాలు గానీ ప్లానటరీ స్ట్రెంత్స్ 34, 35 తర్వాత మన బాడీ ఆటో రిపేర్ లో ఉంటుంది. ఓకే అంటే 25 ఏళ్ళకి రియాక్ట్ అయినట్టు మనం 35 కి రియాక్ట్ అవ్వం. మీరు చెప్పింది కరెక్ట్, నేను సఫర్ అయ్యాను అలా. కొంతమంది సెకండ్ మ్యారేజ్ కి వస్తారు 38, 39. మనం వాళ్ళకి కుజ దోషాలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకూడదు, బికాస్ దే ఆర్
పాస్ దట్ ఏజ్, దే ఆర్ వే మెచ్యూర్డ్ నౌ. సో ఇప్పుడు హుహు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మ్యాటర్ లైఫ్ లో అగ్రెషన్ అట్లా కాకుండా బ్రాడర్ ఆస్పెక్ట్ మనం వాళ్ళకి అడ్వైస్ చేయొచ్చు కౌన్సిలింగ్. సో, ఈ జేయూఆర్ అని ఉంది కదా! ఇందాకలేదో చెప్తున్నారు. నేనేదో రియలైజ్ అవ్వను అని. ఏయు అంటే జూపిటర్, ఆర్ అంటే రెట్రోగ్రేడ్. ఓకే. రెట్రోగ్రేడ్ అంటే వక్రించు. నేనేదో రియలైజ్ అవ్వను అని ఇందాకలేదో చెప్పారు. ఏంటండి? అంటే యూజువల్ గా రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం ఏంటి అంటే థింగ్స్ యూ డోంట్ రియలైజ్, ల్యాక్ ఆఫ్ రియలైజేషన్ ఉంటుంది. మ్యారేజ్ భావంలో ఉందనుకోండి, మ్యారేజ్ గురించి ఉన్న ఇంపార్టెన్స్, మ్యారేజ్ అవసరం, లేదా మ్యారేజ్ అయ్యాక ఒక్కొక్కసారి పార్ట్నర్ యొక్క లవ్ గానీ ఎఫెక్షన్ గానీ రియలైజ్ అవ్వలేకపోతే దట్స్ వై అచ్చా! యూ ఫీల్ డిస్సాటిస్ఫైడ్ టువర్డ్స్ మ్యారేజ్. అది జనరల్లీ రికార్డింగ్ ఇది ఉంచుతానో లేదో తెలీదు గానీ, అది మ్యారేజ్‌తోనేనా అండి? లేకపోతే నా లైఫ్‌లో ఏ అమ్మాయి వచ్చినా నాకు అలాగే ఉంటదా? ఏ అమ్మాయి వచ్చినా ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ లైక్, కాకపోతే ఏంటి అంటే అది నువ్వు కరెక్ట్ చేసుకోవచ్చు మనం. ఓకే. నా టెండెన్సీ అలా ఉంటది. సో బట్ ఓకే. యూ కెన్ స్టిల్ కరెక్ట్ ఇట్ కదా. అర్థమైంది. అంతే నా అంతే. నా That's it. న్యాచురల్ టెండెన్సీ అయితే ఎక్కువ ఇంకా ఎక్స్‌పెక్ట్ చేసేస్తూ ఉంటా. వాళ్ళు నన్ను ఎక్స్పెక్ట్ చేయటం, వాళ్ళ దగ్గర అది లేదు అని మీరే ఇమాజిన్ చేసుకొని రియలైజ్ అవ్వక డిసప్పాయింట్ అవ్వటం. ఇప్పుడు నా చాట్ కొంచెం చూసాం గదండీ! అలానే ఇంకొకరి చాట్ కూడా చూసాం. ఇప్పుడు ఈ 2 కాంబినేషన్‌లో లాస్ట్‌లో చెప్తారు గదండీ! చేసుకోవచ్చా లేదా అని చెప్పి. అది కొంచెం చెప్తారా? చేసుకోవచ్చా లేదా, ఇప్పుడు ఇప్పుడు మీ తత్వం అర్థమైంది, తన తత్వం అర్థమైంది. సో నాచురల్ గా ఇప్పుడు ఈ పజిల్ ఉంది, తినది స్క్వేర్ పజిల్ అనుకుందాం, మీ చాట్ సర్కిల్ అని రెండు బాగున్నాయి, కానీ ఈ సర్కిల్ ఆ స్క్వేర్ లో పట్టదు. ఈ మెంటాలిటీ తన మెంటాలిటీకి కానీ తన ప్రొఫెషన్ కానీ తన వ్యక్తిత్వానికి కానీ సూట్ అవ్వదు. సో ఫస్ట్ కరెక్షన్స్ చెప్తాం. ఒక్కొక్కసారి ఏంటి అంటే దెర్ ఈస్ ఎ చాయిస్. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మనస్తత్వాలు కలవ. కరెంట్ సిచ్యువేషన్స్ లో కరెంట్ జనాల యొక్క ఆలోచన విధానాల పట్ల పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ ఏంటి అంటే సపరేషన్ కోసం ఆలోచన చేసే అవకాశం ఉంది. సో దీనికంటే బెటర్ మ్యాచ్ వస్తే ఇట్ ఈస్ బెటర్ అని చెప్తాం. లవ్ మ్యారేజ్ అనుకోండి, లవ్ మ్యారేజ్ మీరు ఇద్దరు జాతకాలు కలవలేదు విడిపోవరండి అని చెప్పాలి. సో దేర్ ఏంటి అంటే యూ జస్ట్ టెల్ అబౌట్ ఈ కరెక్షన్స్ చేసుకోండి, పితృ దోషం దానికి ఏం చేయాలి, యాన్సిస్ట్రల్ డెట్ కి ఏం చేసుకోవాలి. యాన్సిస్ట్రల్ డెట్స్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఏదైనా థింగ్స్ చేసిన బ్యాక్ ఓకే. దట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు ద థర్డ్ జనరేషన్. అందుకే తాత ఆస్తి మనోడికి సొంతం అని అంటారు. అక్కడ ఆస్తి అంటే గుడ్ డీడ్స్ అండ్ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు నేను స్క్వేర్ అయితే ఆ అమ్మాయి సర్కిల్ అన్నారు కదండీ! దానికి ఏవో ఒక రీజన్స్ ఉంటాయి కదా! మీరు చూసినప్పుడు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మీరు స్క్వేర్‌లా అనిపించారు. ఆ అమ్మాయి సర్కిల్ మేబీ వర్కౌట్ అవ్వదేమో అని అన్నారు కదా! కుడ్ యూ బి మోర్ స్పెసిఫిక్ అబౌట్ దట్ ఆస్పెక్ట్? Naturally, yeah. See, you are ruled by Jupiter. మీది మీన లగ్నం. She is ruled by Venus. తంది శుక్ర లగ్నం. శని పాలిత లగ్నం. మీది గురు పాలిత లగ్నం. Because she is a Taurus. Right? Venus mentality and Jupiter mentality is complete. ఇద్దరు గురువులే. కానీ గురువు అనే జూపిటర్ అనేది దేవగురు, వీనస్ అనేది రాక్షసు. సో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీస్ మ్యాచ్. అండ్ సెకండ్ థింగ్, తన రాశి ఏంటి, మీది కుంభరాశి, తనది వృశ్చిక రాశి. రాశుల ప్రకారం చూస్తే శని అండ్ మార్స్ ఆర్ నాట్ ఫ్రెండ్లీ ప్లానెట్. టెక్నికలీ మార్స్ ఈజ్ లిటిల్ అగ్రెసివ్, శని ఈజ్ లిటిల్ సో అక్కడ ఏంటంటే వన్ పర్సన్ ఫీల్స్ అదర్ పర్సన్ ఈజ్ వెరీ డామినెంట్, వెరీ అథారిటేటివ్. నేచురల్ గా అక్కడ టెండెన్సీస్ మ్యాచ్. క్వశ్చన్ అండి. మేబీ దిస్ ఇస్ వేర్ ద ఎవల్యూషన్ కమ్స్ అనుకుంటా. ఇప్పుడు ఐఎమ్ ఎ వెరీ పేషెంట్ పర్సన్ అన్నమాట. ఓకే. బీన్ త్రూ అ లాట్ ఎక్స్‌పీరియన్సెస్ ద్వారా నేర్చుకున్నా. వృశ్చిక రాశి వాళ్ళకి ఆ పేషెన్స్ ఉండదు. వాళ్ళకుండదా? వాళ్ళకు ఉండదు. బికాస్ దే ఆర్ రూల్డ్ బై మార్స్ కదా. వాళ్ళకి నేచురల్ గానే ఏంటంటే అన్ని పనులు ఫాస్ట్ గా అయిపోవాలి, చకచక అయిపోను. దే ఆల్వేస్ అంటే వాళ్ళకి ఏంటంటే బ్లాక్ ఆర్ వైట్ అంతే, మధ్యలో గ్రే మెటీరియల్ అని ఉండదు. మన లైఫ్ ఎప్పుడు కూడా మధ్యలో ఉన్న 50% లోనే లీడ్ చేస్తాం. బట్ వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ ఎస్ నో మధ్యలో ఆన్సర్ ఉంటుంది, మేబీ ఉండదు. కానీ మన లైఫ్ లో ఏంటి మేబీ అనాల్సిన సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. So అక్కడ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది వీళ్ళకి. గాట్ ఇట్. సో బేసికల్లీ పేషెన్స్ నాకు కాదు వాళ్ళకుండదా? వాళ్ళకు ఉండదు. అంటే యూజువల్ గా వెన్ యు ఆర్ హైలీ రూల్డ్ బై మార్స్, నేచురల్ గానే ఏంటి అంటే ఆ పేషెన్స్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి. అండ్ దిస్ గర్ల్ ఈస్ ఎమోషనల్లీ లిటిల్ టర్బులెంట్, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ. బికాస్ చంద్రుడు నీచబడి ఉన్నప్పుడు, చంద్రుడు అంటే మన మనసు, మన ఆలోచనలు, మన ఎమోషన్. యూజువల్ గా ఏంటి అంటే అవన్నీ కూడా హై పిచ్ లో గానీ ఐదర్ లో పిచ్ లో గానీ మీడియం గా ఉండవు. ఐదర్ షీల్ బి వెరీ వెరీ హ్యాపీ ఆర్ షీల్ బి డౌన్ ఫర్ ఎ వీక్. సో అప్పుడు ఏంటంటే నేచురల్లీ కొంచెం ఆ మెంటాలిటీకి దగ్గరగా ఉన్న వాళ్ళు అనుకోండి అర్థం చేసుకో, కాంట్రాస్ట్ లో ఉన్నారు అనుకోండి, దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ విత్ హర్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జీవన విధానాల ప్రకారం మీరు వర్క్ మానేసి ఒక 1 వీక్ తనతో టైం స్పెండ్ చేసి తను కరెక్ట్ చేయలేదు. మెల్లగా ఏంటంటే దూరం ఓహ్! అలా చూస్తారన్నమాట. ఓకే. మీ పర్స్పెక్టివ్ లో చూసి దెన్ అండ్ లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ చూసి దెన్ యూ గివ్ దెమ్ అండ్ ఫైనల్ వర్డిక్ట్. వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు మీ ఇద్దరు ఇప్పుడు ఈ రెండు చాట్స్ వైజ్ ఇండివిజువల్ గా చూస్తే డెఫినెట్ గా ఇది వర్కౌట్ అయ్యే సమయం. కాకపోతే ఏంటంటే దే నీడ్ కరెక్షన్, కలిసి నడవాలి అని అనుకున్నప్పుడు కరెక్షన్స్ అవసరం. అంటే ఇది లవ్ మ్యారేజ్ అనుకోండి, డెఫినెట్లీ గివ్ యూ కరెక్ట్. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే రీథింక్ అంటాం.
అరేంజ్ మ్యారేజ్ అయినా ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ పర్సనాలిటీస్. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఉంటదండి. సమ్ టైమ్ దే ఫోర్స్ అస్. ఇప్పుడు నా అచ్చా! చేత యెస్ ఆహా! చెప్పించాలని ప్రయత్నం నేను ఒకటేసారి చెప్తా. ఒక 15 హ్మ్. మినిట్స్, 10 మినిట్స్ తర్వాత నేను యెస్ చెప్పి నో చెప్పడం వల్ల మీ లైఫ్ మారదు. నేను యెస్ ఓకే. చెప్పమంటే యెస్ చెప్తా. దే జస్ట్ నీడ్ దట్ వాలిడేషన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ హుహుహు. సంబంధం పోవాలని ఉండదు. ప్రాబబుల్లీ అర్థమైంది. అతనికి చాలా మంచి జాబ్ ఉంది. లేదా హ్మ్. ఈమెకి చాలా మంచి ఆస్తు. పేరెంట్స్ కూడా ఎట్లా ఉంటదంటే చూడండి కొంచెం ఏదైనా హుహు. పరిహారాలు చేద్దాం. చాలా హ్మ్. మంచి సంబంధం. అప్పుడు ఆ అబ్బాయికి ఒక 20,00,00,000, 30,00,00,000 ఉంది. లేదా ఆ అమ్మాయికి 20,00,00,000, 30,00,00,000 రాకొచ్చింది సంబంధం. వదులుకోలేదు. సో వాళ్ళేంటంటే నా చేత యెస్ చెప్పించడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను హ్మ్. చెప్తా ఇక్కడ యెస్, నో కాదు. దే షుడ్ అండర్‌స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ లైఫ్. తర్వాత లైఫ్ లో ఎలాంటి సిట్యుయేషన్స్ రాబోతున్నాయి. ఇఫ్ దే ఆర్ ఓకే టు ఫేస్ దోస్ సిట్యుయేషన్స్ డెఫినెట్లీ దే కెన్ గెట్ మ్యారీడ్. మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళ సిట్యుయేషన్స్ అన్ని గో త్రూ అయ్యారు కదా. వాళ్ళు చెప్పేవాళ్ళు మనకి. నాకు మూడో పిల్లోడు పుట్టాక మాకు లైఫ్ సెట్ అయిందిరా. అప్పటి వరకు మేము చాలా కష్టాలు పడ్డాం అని చెప్పేవాళ్ళు. అప్పుడేంటంటే ఆ మూడో పిల్లోడు పుట్టేంత వరకు పేషెన్స్ ఉంది. అంటే హ్మ్. పెళ్ళైన 10 ఏళ్ళు, 11 ఏళ్ళు డెట్స్ ఉన్నా, ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా, అప్పుడు ఇంకా ఉమ్మడి కుటుంబం. సో ఫ్యామిలీలో ఇష్యూస్ ఉన్నా అది భరించే అంత పేషెన్స్ ఉంది. ఇప్పుడు లేదు. సో పెళ్ళైన 10 ఇయర్స్ కి ఎవ్రీథింగ్ విల్ సెటిల్ డౌన్ అంటే మనని జోకర్‌లా చూస్తారు. 10 ఇయర్స్ ఎవడు పడేది. So basically, this all conversation is pointing to one thing అండి. Astrology is actually telling about tendency. మీ టెండెన్సీస్ ఎలా యువర్ ఉంటాయి? టెండెన్సీస్, యువర్ ప్యాటర్న్. ఇప్పుడు ప్యాటర్న్స్. తనది హ్మ్. డాక్టర్ అని ఎట్లా అడిగారు హ్మ్. ప్యాటర్న్. ఈ శని కేతు కాంబినేషన్ ఉన్నప్పుడు నేను కాదు పరాశర మహర్షి రాశారు, పరామీర రాశారు. సో ఈ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు మెడికల్ ఫీల్డ్ లో ఉంటారు. బికాస్ దే సా పీపుల్ విత్ దోస్ కాంబినేషన్స్ ప్రాక్టీస్. అర్థమైంది. ప్రీవియస్ ప్యాటర్న్స్. అండ్ ఏంటంటే ఈ నక్షత్రాల నేచర్ మనకి మైథలాజికల్ స్టోరీ. హుహు. అశ్విని నక్షత్రం అంటే హీలర్స్ అని స్టోరీ ఇచ్చారు. ఓకే. స్టోరీ ఫార్మాట్ లో మనకి ఎందుకు ఇచ్చారు? సో యూ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ అనేది. అంటే స్టోరీ ఎక్కువ కాలం గుర్తుంటుంది. మన నాలెడ్జ్ అందుకే ట్రాన్స్ఫర్ అయ్యింది. కథల రూపంలో ఉంది కాబట్టి. ఈవెన్ దో బుక్స్ ఆర్ గాన్, ద మెటీరియల్ ఇస్ గాన్. మన బ్రెయిన్ లో ఇంకా ఉంది అంటే ఎందుకు రామాయణం, మహాభారతం ఇవన్నీ మనకి స్టోరీ ఫార్మాట్ లో ఇచ్చారు. సో దట్ యూ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. సో బ్యాక్‌కొస్తే ఈ టెండెన్సీస్ అన్ని ఇప్పుడు నా గురించే నాకు కొంచెం తెలిసింది. ఎంఏ మార్స్ ఉంది కదా! అది ఏ హౌస్ అండి అది? 4వ భావం, 4th హౌస్. 4 భావం. కొన్ని విషయాల్లో నాకు ఇలా ఉండాలంటే ఇలానే ఉండాలని మీరు అది కరెక్ట్‌గా చెప్పారు. అదేనా మీరన్నది? అదే ఆ! బీయింగ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ థింగ్స్. వెరీ, వెరీ స్పెసిఫిక్. అది వర్క్‌లో అయినా, పర్సనల్ లైఫ్‌లో అయినా ఎట్సెట్రా. బట్ ఓవర్ దట్ ఏం నేర్చుకున్నాను అనంటే వర్క్ లో అది ఇష్యూ రాదు ఎప్పుడు. ఇంట్లో వర్క్‌లో ఇష్యూ రాదు. వస్తది. వర్క్‌లో రాదు. కరెక్టే. పీపుల్ ఎందుకనంటే లైక్ యూ టు బి స్పెసిఫిక్. కానీ ఇంట్లో ఎగ్జాక్ట్‌లీ. అనుకోండి ఇప్పుడు ఆల్ ద టైమ్ సమ్ టైమ్స్ యువర్ పార్ట్నర్ మైట్ బి వెరీ లేజీ. ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేస్తే మీకు ఇలాగే కావాలని రోజు గొడవ పెట్టుకున్నారు. అండ్ దట్ టు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లో ఈవెన్ షీఈ్ వర్కింగ్, యు ఆర్ వర్కింగ్. ఆటోమేటిక్ గా ఒక రోజు మీరు చెప్తే చేస్తది. రెండో రోజు కాన్ఫ్లిక్ట్. నువ్వే చేసుకో అంటది. ఎగ్జాక్ట్‌లీ అండి. ఐ టోటలీ అండర్‌స్టాండ్. బట్ నేనేం చెప్పబోతున్నాను అనంటే నా టెండెన్సీ నాకర్థమైంది. నేను అది చూసా. ఇప్పటికి ఉంటది. వర్క్‌లో అలానే ఉంటా. బట్ పర్సనల్ లైఫ్‌లో ఫ్యామిలీతో గాని, ఫ్రెండ్స్‌తో గాని కొంచెం అది నేర్చుకున్నా అనమాట. ఓకే. ఇంత స్పెసిఫిక్‌గా ఉండకూడదు. ఐ థింక్ ఐ ఎవాల్వ్డ్ ఎ బిట్. సో ఈ ఆస్ట్రాలజీ చాట్‌తో పాటు, రీడింగ్‌తో పాటు మీరెలా ఎవాల్వ్ అవుతున్నారు అన్న సెల్ఫ్ అవేర్‌నెస్ గూడా ఉంటే దిస్ ఈస్ ఎ వండర్‌ఫుల్ గైడ్. ఆబ్వియస్లీ అంతే కదండి. ఆ! అది నాకర్థమైంది. కరెక్షన్స్ ఆర్ స్పెసిఫైడ్ టు టెల్ యూ హౌ యూ షుడ్ చేంజ్ యువర్ సెల్ఫ్. జాబ్ వస్తది, జాబ్ పోతది అదంతా చిలక జోషం చెప్పేవాళ్ళు కూడా చెప్తారు. టైమింగ్ ఆఫ్ ది అర్థమైందండి. ఈవెంట్ అనేది నేను చెప్పాను. ఆ టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ అనేది దట్స్ బేసిక్ లెవెల్. అది మీరు నేర్చుకుంటే వచ్చేస్తుంది. కొంతమందికి ఇంట్యూజన్ పవర్ అనేది హయ్యర్ అండి. వాళ్ళకి ఇప్పుడు డాక్టర్లకి మనం హస్తవాసి అంటాం. దానికి ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. హస్తవాసి ఉన్న డాక్టర్, ఈయన ఎంబీబీఎస్, ఆయన ఎంబీబీఎస్ సేమ్ కోర్స్ చేశారు. బట్ హిస్ హ్యాండ్ హ్యాస్ సర్టన్ పవర్, హిస్ హ్యాండ్ హ్యాస్ సర్టన్ మ్యాజిక్ దట్ హి హాస్ క్యారీ ఫార్వర్డ్. అందుకే ఆయన ముట్టుకోగానే ఎందుకు మన నాన్నమ్మలు కూడా చెప్తారు, అరే పలానా వాడు పెరుగు తోడు పెడితే బాగా తోడుకుంటుందిరా అని. మా నాన్నమ్మ చెప్పేది, మీ నాన్న ఎప్పుడు తోడు పెట్టాడు కానీ తోడు పెడితే పెరుగు చాలా తోడుకుంటుంది. మా అమ్మ ఎప్పుడు తోడు పెట్టినా పుల్లగా వచ్చేది. ప్రాసెస్ ఇస్ సేమ్. అక్కడ ఏంటంటే దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ హ్యాండ్, దెర్ ఇస్ సమ్ పవర్ ఇన్ దట్ టంగ్, ఇన్ దట్ మౌత్. ఇప్పుడు ఏంటంటే హ్మ్. ఒక్కొక్కసారి ఇంట్యూజన్ పవర్ అనేది పెరుగుతుంది. సో, అలా ఇప్పుడు నాకు లెఫ్ట్‌లో ఎంఏ అయితే ఏదుందో బర్త్ చార్ట్ ద్వారా ఇది అర్థమైంది. మళ్ళీ అక్కడ వీనస్ అనేది ఎక్సాల్టెడ్ స్టేట్‌లో ఉంది కాబట్టి బై డిఫాల్ట్ నా ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఎక్కువుంటాయి. అండ్ మీరు అదే ఆ 22 అన్న స్కోర్ చూపిచ్చారు. కరెక్టేనా? నేను అర్థం చేసుకున్నానా? సో, ఆ 22 ఏంటి అనంటే ఆమె నిన్ను ఇష్టపడుతున్నా సరే నువ్వు ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేసేసి ఆ ఇష్టాన్ని వేరేలా అర్థం చూస్తావు. చేసుకోలేదు. అర్థం చేసుకోవు. సో, యూ హావ్ టు బి అవేర్ ఆఫ్ దట్ యాస్పెక్ట్ అని చెప్పి అన్నారు. యా దాన్నే మీ భాషలో లోవర్ ద ఎక్స్‌పెక్టేషన్స్ అని అన్నారు. అంతే యా. సో 22 పక్కన 35 వచ్చేసి టాక్స్ అబౌట్ సెక్షువల్ లైఫ్ అయినా గానీ, పిల్లలైనా గానీ అదంతా 35 ఆ హౌస్‌లోకి వస్తదా? 35 ఈజ్ నాట్ సెక్షువల్ లైఫ్ బట్ దట్ టెల్స్ అబౌట్ ద ఇంటిమసీ. అంటే ఒక ప్రాబ్లం వచ్చి కొట్లాట అయినా గానీ హ్మ్. నెక్స్ట్ డే హౌ ఇంటిమేట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్ కదా. మీరిద్దరు ఎలా కలిసి
మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోగలరు. రొమాంటిక్ మూమెంట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ పార్ట్నర్ అవన్నీ గూడా. అర్థమైందండి. సో, ఇలానే ఎవరైతే కంపాటబిలిటీ పార్ట్నర్ చూస్తామో వాళ్ళ చాట్‌లో కూడా కొన్నుంటాయి. ఇప్పుడు తన చాట్‌లో నా ప్లేస్‌లో ఎంఏ ఉన్నట్టు తన చాట్‌లో ఇంకేదో ఉంది. ఎంఏఆర్ ఇంకా సో, ఇలా మీలాంటి వాళ్ళకి ఏంటి అనంటే ఆ నాలెడ్జ్ వల్ల ఈ చాట్ అయితే ఈ పర్టిక్యులర్ బిహేవియర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఈ బిహేవియర్‌కి సెట్ అవుతుందా లేదా అనేది మీరు ఆ బేసిక్‌లీ దిస్ ఈస్ ఎ కంపాటబిలిటీ అల్గోరిథం. అంతే. అండ్ సర్టెన్ టైమ్స్ యూ సీ తన లైఫ్ ఎటెళ్తుంది. మీ లైఫ్ ఎటెళ్తుంది. She is probably down the lane 2-3 years. She's entering that difficult period. Are you willing to hold her hand? అది ఎక్కడ కనిపిస్తదండి అది? అది ఉంటుంది కదా! అంటే నెక్స్ట్ ఏ దశలు వస్తున్నాయి తనకి? ఏలినాటి శని ఉందా? అర్ధాష్టమ శని ఉందా? శని మహాదశలు. అది రైట్ లో ఉంటదా అది? రైట్ లో కాదు, అంటే ఓవరాల్ గా తెలుస్తది. బర్త్ చార్ట్ చూసినప్పుడు ఇది ఎట్లయితే డాక్టర్ అని తెలిసిందో అట్లా మ్యారేజ్ తర్వాత తన లైఫ్ ఎలా ఉండబోతుంది, కొంచెం కష్టంగా ఉంటదా? ఎలా ఉండబోతుందో, మ్యారేజ్ తర్వాత వెంటనే రైజ్ వస్తుంది, మ్యారేజ్ తర్వాత ఇనిషియల్ 2-3 years పెళ్లి అవ్వగానే స్ట్రగుల్స్ చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. అవి కూడా ఎడ్యుకేట్ చేస్తాం. తన ఉన్న టైమ్ లైన్స్ ఇలా ఉన్నాయి. షీ మైట్ ప్రాబబ్లీ పెళ్లి అవ్వగానే ఇనిషియల్ 2-3 years కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే వదిలేండి, ప్రాబ్లీ ఐ ఫైండ్ ఎ బెటర్ మ్యాచ్ అంటారు. యూజువల్ గా లవ్ చేసినప్పుడు దే ఆర్ ఓకే. తన గురించి ఎందుకులేండి, అయితే ఒక్కసారి నా చాట్ చూసి నా నెక్స్ట్ దశలో ఎక్కడ చూసుకోవాలండి నేను? నెక్స్ట్ దశలో మీకు మామూలుగా రిపోర్ట్ ఉన్నప్పుడు ఇన్ ద రిపోర్ట్ యూ ఫైండ్ నెక్స్ట్ దశలు ఏంటి అన్నది ఆస్ట్రోసేజ్ లో వస్తాయి. సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఆన్ ఏ హైయర్ లెవెల్ లో మీరు రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అక్కడ అంతా ప్రిటీ మచ్ ఈజీగానే. అంటే ఏంటి ఇప్పుడు దశల గురించి నాకు జీరో బేసిక్స్ అన్నమాట. ఒక్క దశ గురించి చెప్పండి. దశ గురించి అంటే మీకు శని మహాదశ, బుధ మహాదశ అట్లా అలా ఏదో ఒకటి. దశ అంటే సింపుల్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక నక్షత్రం నుంచి స్టార్ట్ అవుతాం. ఆ నక్షత్రం నుంచి మన దశ మొదలవుతుంది. అంటే హూ రూల్స్ దట్ నక్షత్రం. ఇప్పుడు సపోజ్ మీది శతభిష నక్షత్రం. సో మీ లైఫ్ స్టార్ట్ అయింది రాహు మహాదశ. ఓకే, 3వ పాదం కాబట్టి ప్రాబబ్లీ రాహు మహాదశ ఒక 7 years 8 years చూసుంటారు మీరు లైఫ్ లో పుట్టాక. సో యువర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దశ షుడ్ బి రాహు మహాదశ. సో మీరు 1993 లో పుట్టారు కదా, సో 93 అని పెట్టుకుందాం. అక్కడి నుంచి ఎంత 94, 95, 96, 97 అంటే ఆల్మోస్ట్ 5 to 6 years ఆఫ్ రాహు మహాదశ చూశారు. ఆ తర్వాత ఇమీడియట్ గా గురు మహాదశ, ఆ తర్వాత రాహు మహాదశ తర్వాత గురు మహాదశ వస్తుంది. గురు మహాదశ తర్వాత శని మహాదశ. అండ్ ఏంటంటే ఆ ప్లానెట్ మనకి వాట్ ఈస్ దట్ ప్లానెట్ టు యూ. ఇప్పుడు ఏ దశలో ఉన్నానండి? ఇప్పుడు రైట్ నో మీరు శని మహాదశలో ఉన్నారా? శని మహాదశలో ఉన్నారు. చాలా మంది శని మహాదశ అనగానే భయపడతారు. ఇట్స్ నాట్ లైక్ శని మహాదశ అంటే భయపడటం ఏం లేదు. శని మహాదశలో యు ఆర్ బిల్డింగ్ యువర్ ఫౌండేషన్. చెప్పారు కదా లాస్ట్ ఎపిసోడ్ లో శని ఇస్ మనీ అని. శని ఇస్ మనీ. శని డిమాండ్స్ రెస్పెక్ట్. Shani demands willpower in whatever you are doing. If you are willing to give that effort, honesty, discipline. చాలా మంది ఏంటంటే వాళ్ళు హానెస్ట్ ఉండరు, వాళ్ళు డిసిప్లిన్ ఉండరు. అది చెప్పరు ఆస్ట్రాలజర్. నాకు ఏది కలిసి రావట్లేదండి, బిజినెస్ లో లాసెస్. నువ్వు అత్యాస పడి నువ్వు వెళ్ళి బిజినెస్ నువ్వు ఎక్స్పాండ్ చేయాలనుకొని నువ్వు మొరల్స్ ఫాలో అవ్వకుండా పెట్టావు, పోయినాయి. సో దట్ వాజ్ యువర్ చాయిస్. శని వచ్చి మీ బిజినెస్ మీరు సడన్ గా మిమ్మల్ని ఉన్న మనీ అంతా మూవ్ అవుట్ చేసి ఇంకో చోట డబ్బు పెట్టమని శని చెప్పాడా? నువ్వు అత్యాసకి వెళ్ళి చేస్తావు. ఓకే, యూ డిడ్ంట్ బిలీవ్ దట్. శని అంటే అంత బ్యాడ్ నేమ్ ఉంటది బయట. అదే చెప్తున్నా కదా, ఎప్పుడైనా మన స్కూల్లో కూడా కొట్టే టీచర్ ని తిట్టుకుంటాం. ఓకే, లాస్ట్ టైం చెప్పారు. టీచర్ ఇస్ బీటింగ్ యూ టు కరెక్ట్. అట్లీస్ట్ పాస్ట్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ అన్నా సక్రమంగా బతుకురా అని. కాకపోతే మనం ఏంటంటే కలియుగంలో ఉన్నాం. మనకి ఏంటి, ఎవడైనా ఒకడు కరెక్ట్ చేస్తే నచ్చదు. ఈవెన్ గాడ్ ఆర్ ఈవెన్ ప్లానెట్స్ దే డోంట్ లైక్. ఫస్ట్ భయం, ఆ తర్వాత రూమర్స్, అండ్ ఆ తర్వాత ఇంకా మార్కెట్ లో మనకి ఫేక్ బాబాలు. యాక్చువల్లీ ఈ ఎపిసోడ్ లో నేను చాలా నేర్చుకున్నా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే దిస్ ఇస్ లిటరల్లీ అన్ అల్గోరిథం టు మ్యాచ్ పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీకి ఇంకో పర్సనాలిటీ సెట్ అవుతుందా లేదా ఇన్ ఇండియన్ వే. దట్స్ ద సమరీ ఆఫ్ దిస్ హోల్ పాడ్కాస్ట్. పేరెంట్స్ కూడా ఒకటే ఏం చెప్తున్నా, జెన్జీస్ మైండ్ సెట్, 90s మైండ్ సెట్ ఆర్ కరెంట్ మోడర్న్ సిచ్యువేషన్స్ ని, మెడికల్ సిచ్యువేషన్ ఆర్ కెరియర్ వైజ్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉన్న ఆస్ట్రాలజర్ దగ్గరికి మీ బర్త్ చార్ట్స్, మీ పిల్లల బర్త్ చార్ట్స్, మ్యారేజ్ కంపాటబిలిటీస్ కానీ తీసుకుని, సో అట్లీస్ట్ ఏంటంటే దే విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఏంటి ఇష్యూ అనేది రియలిస్టిక్ గా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు నమ్మరు, గుళ్ళో ఎవరైనా మీకు తెలిసిన ఫ్యామిలీ ఆస్ట్రాలజర్ దగ్గర ప్రతి దానికి వై అని అది అడగగలరు కదా. చెప్పింది వినేసి మనం వెనక్కి రాకలేదు కదా. యూ కెన్ ఆస్క్ వై. అతను చెప్పింది లాజికల్ గా ఉందనుకోండి, డోంట్ టేక్ సెకండ్ ఒపీనియన్. లాజిక్ లేదు అనుకుంటే గో ఫర్ ఎ సెకండ్. Awesome అండి. Thank you so much once again for coming on to the show. No problem, Santosh. Thank you. All the best. Yeah.